ఇంద్రవెల్లి సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రసంగించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ పాలకులకు గత పాలకులకు చెంపపెట్టులాగా ఉన్నాయి. ఇంకా సిగ్గు లేకుండా ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారనేటువంటి వాళ్లకు ఏమన్నాడు, చెట్టుకు కోదండం వేసి లాగుల తొండలు ఇడవాలని చెప్పిండు. నిజంగా కూడా వాస్తవానికి మొన్నటి ఎన్నికల ఫలితాల్లో తొండలు ఇడిచినట్టే ఉంది. ఇక అక్కడక్కడ కేటీ రామారావు సభలు పెడతా ఉన్నారు. ఆ సభలు దేనికో నాకు అర్థం కాలే. ఓడగొట్టినందుకు సభలా, ఓడగొట్టినందుకు కృతజ్ఞత సభలా, జనానికి ఏందో అర్థం కాదు. బాగా అయింది, మా పని బాగా చేసిరని చెప్పుకోవడానిక ఏందో అర్థం కాదు. కానీ మొత్తానికైతే కేటీ రామారావు కాలు గాలిన పిల్లి లెక్క తిరుగుతా ఉన్నాడు. అధికారం పోయిన తర్వాత చుట్టుపక్కల మంది మార్బలం ఎవరు లేకపోయేసరికి అంత పిసపిస చేస్తా ఉన్నాడు. 50 రోజులకి ఏదో భూగోళం మీద బద్దలైపోయింది అన్నట్టుగా చూసిరా. అధికారం లేకపోతే అయ్యా కొడుకుల పరిస్థితి ఏడికి వచ్చిందో. కేసీఆర్ ఆడ నిలబడ్డాడు, స్పీకర్ గారు ముంగట ప్రమాణం చేస్తాను, నువ్వు ఒక్కడు నిలబడితే ఇజ్జత పోతుందని చుట్టూ మందిని వేసుకొని అందరు నిలబడడానికి ఈయన కూడా నిలబడ్డాడు, అందరిలో ఈయన అన్నట్టుగా. కానీ బహుశా కేసీఆర్ ఈ రోజు వస్తుందని ఊహించలేను. ఆడిపోతుంది అంత మళ్ళీ అధికారం మాదే కదా అనుకున్నావు. కానీ ప్రజలు కొట్టిన దెబ్బ నీకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలనో అర్థమైతలేదు. మీ కొడుకునైనా దవాఖానకు పోయి చూపించుకొని రా, ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఇక హరీష్ రావు గారు అంటా ఉన్నాడు. హరీష్ రావు గారు ఏమంటుండు, అసలు ఇప్పుడు కృష్ణా అప్పచెప్పితే నల్గొండ జిల్లాకు నీళ్ళు ఎట్లొస్తాయని అంటుండు. మీ మామనేమో కాళేశ్వరం దాకా నీళ్ళు వచ్చినాయంటే అవి గోదావరి కాళేశ్వరం కోదాడ దాకా నీళ్ళు వచ్చినాయంటే కాళేశ్వరం జలాలు పుణ్యము గతంలో వచ్చేటి అంటాడు. మీ మామనేమో నల్గొండ జిల్లా మొత్తం గోదావరితో వాడుతుంది అంటాడు. నువ్వేమో ఇది లేకపోతే అది ఏడొస్తుందని చెప్పబడితే ఏమన్నా అర్థం పర్థం ఉందా? మీరు మాట్లాడే మాటలకు ఏమన్నా ఎక్కడన్నా పొంతన, ఒక షటాక్ పొంతనన్నా కనిపిస్తా ఉందా? సిరిసిల్ల కాడ ఉన్న క్యాడర్ వెళ్ళిపోయింది, ఒంటరి అయిపోయిండు. ఇంత నేను సవాల్ చేస్తా ఉన్న మార్నింగ్ న్యూస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీరు నలుగురు ఎంపీకి నిలబడరు. మీరు నలుగురు ఎంపీకి నిలబడి మీకు నచ్చిన నియోజకవర్గం ఎంచుకోపోరిగా అంతే. మీరు నలుగురు ఎంపీకి నిలబడి నిజంగా గెలిచి చూపెట్టుర్రి. ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీ పని ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడిదక్కడ దర్వాజా బంద్ అవుతుంది. నీ టీఆర్ఎస్ భవన్కు తాళం పడుతుంది. కేవలం వాచ్మెన్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు ఉంటారు. హరీష్ రావు కూడా ఉంటాడో పోతాడో చెప్పలేము. అది కూడా మెల్లగా అటు తన రక్షణ బాటలో తను ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈసారి నిజంగా ప్రజలకు వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పాలన మీద అనుకుంటే మీ నలుగురు రాజీనామా చేయి. మీ నలుగురు, మీ నాయన, నువ్వు, మీ బావ, ముగ్గురు రాజీనామా చేసి ఫస్ట్ ఎంపీకి నిలబడరు చూపిద్దాం. ఏం నిలబడతావు నిలబడిపోని. ఇంకా ఏడబన్నది అంపశే మీద ఉన్నది మొత్తం ఎండి చెంచతో ఇట్లా ఆఖరికి తులసి తీర్థం పోస్తున్నారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అటు పోయి ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ, ఏపీ బీఆర్ఎస్ పార్టీ ఏమైపోయింది? రావెల కిషోర్ బాబు పోయి వైఎస్ఆర్సీపీలో చేరిండు. తోట చంద్రశేఖర్ పోయి చిరంజీవి గారిని కలిసి వచ్చిండు. రేపు మాపు జనసేనలో చేరుతారట. ఆ దుకాణం బంద్ అయిపోయా. ఒడిశాలో ఉన్న కాడి ఖాళీ అయిపోయా. మహారాష్ట్ర దిక్కు పోవుడే బంద్ అయిపోయా. ఈడనే అసలు కానే చెవులు మూసిరు జనం. ఇంకెక్కడిదిగా కూతలేదు పోతలేదు. భారత రాష్ట్ర సమితి అని పెట్టి బొంబాయి నిండేసిండు. బొంబాయి నిండా కటౌట్లు బిటౌట్లు వేసి ఏడ చూడు ఆయనే. అసలు నేను తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్ర కానిటువంటి పరిశాన్ కల్పించిండు. కానీ ఏం చేసిరు జనము? నీ కటౌట్లు నువ్వు ఆ పనులు ఉంటే జనం ఈ పనులు ఉన్నారు. వార్డు మెంబర్ గెలిచిండని పేపర్లు వేసి వార్డు మెంబర్ మహారాష్ట్రలో వార్డు మెంబర్ గెలిస్తే పేపర్ల నమస్తే తెలంగాణ పేపర్లో ఫ్రంట్ పేజీలా బోని. వార్డు మెంబర్ గుర్తుంటుందా? వార్డు మెంబర్ కో గుర్తా బొరుతా ఏమన్నా ఉంటుందా? పార్టీ సింబల్ ఉంటుందా? ఏ ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి. గదానికి ఆగమాగం అయిపోతా ఉన్నావు కేసీ. ఇంకా చాలా ఉన్నది కథ. రాదు ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. నిన్న మొన్న ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ఎన్రోల్మెంట్ కార్యక్రమం పైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇక
దయచేసి ఇంకెవరైనా ఎన్రోల్మెంట్ చేసుకొని వాళ్ళు ఉంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులారా దయచేసి ఎన్రోల్మెంట్ చేసుకోండి. అలాగే ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ఎంఆర్ఓలు, తహసీల్దార్లు మీ కార్యాలయాల నుంచి అభ్యర్థులకు ఫోన్ చేసి మీరు ఒరిజినల్స్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కు రండి అని చెప్పి చెప్తా ఉన్నారట. అటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి కలెక్టర్ ఆల్రెడీ చెప్పిండు. మీరు బిఎల్ఓలకు ఇచ్చి పంపించి వెరిఫై చేయండి. కానీ అంతేగాని అసలు వాళ్ళు ఓటు నమోదు చేసుకోవడానికి ఈ 100 రూపాయల దండగా అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే ఓటు నమోదు చేసుకుని ఈ రకంగా తిప్పలు పెట్టబడితే అది ఇంకా ఆన్లైన్ ఎందుకు మరి? ఒకవేళ నువ్వు ఇక డైరెక్ట్ ఇచ్చేది ఉంటే ఆన్లైన్ ఎందుకు? ఆన్లైన్ దుకాణం చేయాలి, సంతకం పెట్టియాలంటే ఆన్లైన్ ఎందుకు? రైట్గా ఇవాళ 3 తారీఖు మరొక 3 రోజులు మాత్రమే ఉంది. వెలుగు దినపత్రిక చూసుకుంటే శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డికి జ్ఞాపకాన్ని అందజేస్తున్న మెస్రం వంశీయులంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది? పండబెట్టి తొక్కుతాం, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రజా ప్రభుత్వం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఫైర్. ఇంకా కేసీఆర్ సీఎం అవుతాడని చెప్తే మూతి పనులు రాలుతాయి. ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని నమ్మించి లక్షల కోట్లు మింగిండు. త్వరలోనే 500కే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రతి తండాకు రోడ్లు, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని హామీ. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన. నాగోబా ఆలయంలో పూజలు. ఇంద్రవెల్లి అమరులకు నివాళులర్పించిండు ముఖ్యమంత్రి. ఇక గడికోసారి ఇటు జగదీశ్వర్ రెడ్డి, అటు కేటీ రామారావు, అటు హరీష్ రావు పాప ముసలాయిని నాడ కూర్చునబెట్టిరు. పోషెట్టిని బాతాల పోషెట్టిని కూర్చునబెట్టి గడికోపారి నాయన సీఎం అవుతారంటే యాడంగా అవుతారా అమ్మ అవిడెక్కడ నాయన ఉన్నాయి బీకే తట్టు 6 నెలల వడగొడతాం, 3 నెలల వడగొడతాం. ఇంకా జర లొల్లిపెట్టకుర్రా. ఆయనతో అవతలుడు ఆయనతో ఉన్న కాడికి సాఫ్ చేసేటట్టుండు. మీరు కేసీఆర్ అధికారంలోకి వస్తారంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్ముతలేరు. నమ్మక సాటుగా పోయి కేసీఆర్ ను ఇడిచిపెట్టి రేవంత్ రెడ్డిని కలుపుతా ఉన్నారు. మీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు, జనానికి ఏడ నమ్మకం వస్తుంది? పండబెట్టి తొక్కుతామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎవడన్నా ప్రజా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఉపాయం చేస్తే పండబెట్టి కసరు కక్కేదాకా తొక్కుతామని చెప్తా ఉన్నాడు. ఆలోచన కూడా రావద్దు. ఇంకా ఆలోచన ఎక్కడిది? ఇక మర్చిపోరు మీరు అధికారం అనేది. ఏమైనా ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉంటే జల్దీ చదువుకోరి. ఎట్లాగో జిల్లాల పంటి అక్రమంగా కేటాయించిన మీ బీఆర్ఎస్ పార్టీ స్థలాలను ఖచ్చితంగా ప్రజాపాలన చేస్తాం. అంతే, స్వాధీనం చేసుకున్నాడే. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఫైర్ అంటూ ఇంద్రవెల్లికి ఒక గొప్ప పేరుంది. ఇంద్రవెల్లిలో ఒకప్పుడు జరిగినటువంటి ఒక యుద్ధంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో తప్పు చేసింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు చేసినటువంటి తప్పు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ కోరిండు. ఆ తప్పులు రిపీట్ కావని చెప్పిండు. క్షమాపణ కోరడం అంటే అంత పెద్ద మనసు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ కోరడం అంటే ఆ తప్పు రిపీట్ కాదని చెప్పి ఆ ప్రజల కోసం, ఆ గూడాల కోసం నేనున్నా అని చెప్పి భరోసాగా నిలబడ్డాడు. అది ఒక గొప్ప విషయం. ఇక ఇంద్రవెల్లి కాడ సభ నిర్వహించడం, గద్దరన్న కూడా నిన్న యాద్ చేశాడు. ఇంద్రవెల్లి సభకు సంబంధించి గద్దరన్న పాడినటువంటి పాటలు అనేకం ఉన్నాయి. ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిందో నేస్తమారావా అనేటువంటి పాట. దండుకు 70 చేతులు కలిశాయో నేస్తమారావా అనేటువంటి పాట అప్పట్లో ఫేమస్ పాట. అయితే నక్సల్బరీ ఉద్యమంలో, ఈ నక్సలైట్ ఉద్యమంలోకి యువకులను ఆకర్షించడానికి పాడినటువంటి పాట. శ్రీకాకుళం కొండల్లో సీమలు బుట్టాయో నేస్తమారావా అనేటువంటి పాటలు కూడా ఉండేటి. సో అక్కడ ఆ గడ్డ మీద నుంచే కేసీఆర్ కు గద్దరు ఉసురు తగిలిందని చెప్పి రేవంత్ రెడ్డి గర్జించినటువంటి మాటను చూస్తా ఉన్నాం. ప్రగతి భవన్ పేరుతో కేసీఆర్ గడి నిర్మించుకున్నాడు. గద్దర్ను 3 గంటలు ఎర్ర టెండలో నిలబెట్టిండు. ఆ పాపం ఊరికే పోదు. గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కలు విరిగినాయి. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిత్యానంద స్వామిలాగా ఏ దీవినో కొనుక్కొని రాజుగానో లేదంటే ఫామ్ హౌస్ కు సీఎం గానో ప్రకటించుకోవాల్సిందే. అంతేగాని ఈ జన్మలో మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. దళిత, గిరిజన, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ మళ్ళీ పదవి కావాలడానికి ఆయనకు సిగ్గు లేదా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. లేదు, ఆయనకు లేదు సిగ్గు. ఆయనకు సిగ్గు ఎక్కడిది? ప్రగతి భవన్ అనే పేరు మీద
పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర జెండకు మిట్ట మధ్యాహ్నం 3 గంటలు నీ గేటు దగ్గర నించోబెట్టినావు కదా కేసీఆర్. ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా. అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికలలో బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పిండ్రు. గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ అది గుర్తుపెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది, ఈ ప్రభుత్వం పేదోళ్ళది. ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. ఇది ఆదిలాబాద్ కాడ గద్దరన్న వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా కామెంట్లు చేస్తే పండబెట్టి తొక్కుతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 3 నెలలకో 6 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారు. నీ అయ్య ఎవడరా పడగొట్టేటోడు? పడగొడతారా? ప్రజలు చూసుకుంటా ఊకుంటారా? ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఊర్లల్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టుండ్రి, లాగులల్లో తొండలిడువుండ్రి అని. ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. వాడు అనుకుంటున్నాడు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నువ్వు దోపిడికి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలేస్తే కొట్టుకపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ కాందాన్ని మొత్తం వచ్చిన బొక్క బోర్లా పడుతుంది. బోర్ల బొక్కల బండబెట్టి తొక్కుతాం. ఎవడన్నా ఈ ప్రభుత్వం పడుతుందనో కేసీఆర్ సీఎం అవుతాడనో చెప్తే మూతి పనులు రాలగొడతామని బీఆర్ఎస్ నేతలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ ఇంద్రవెల్లిలో సీఎం పర్యటించినటువంటి సందర్భంలో చాలా సీరియస్గా పండబెట్టి తొక్కుతామనేటువంటి వాయిగో మాట్లాడుతున్నారు వాళ్ళు. 3 నెలల్లో 6 నెలల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రానిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. పక్క రాలగొడతారు జనం. అయితే క్లారిటీ మంచి ఇంతకు మించిన క్లారిటీ ఉండదేమో. అన్ని ఈ 4-5 రోజులకు సరిపడా సమాధానాలు ఇచ్చినాయి అనుకుంటున్నాను. రైట్గా స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మహిళా సంఘాలకు ఇస్తాం, కుట్టు మిషన్లు కూడా అందజేస్తాం. సీఎం రేవంత్ నాగోబా ఆలయంలో దర్బార్ హాల్లో మహిళలతో సమావేశం. మహిళా సంఘాలకు 60 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్ అందజేత అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా కూర్చుంటే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు అట్లా కూర్చుండు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జోడెడ్ల లెక్క ఎంత అద్భుతంగా కనిపిస్తా ఉన్నారు. కేసీఆర్ నీ తర్వాత ఇక సెకండ్ ఎవడన్నా కనిపించటోడా? కనిపించద్దిగా. ఎవడన్నా ఉంటుండేనా కనీసం? తాటికొండ రాజే తెల్లటి దోతి కట్టిందంటేనే ఓర్వకపోతివి నువ్వు, ఓరకపోతే ఉడవెక్తివి. నిన్న ఎంత అద్భుతంగా చూడు, కొమరమ్మి వేషాధారంలో కనిపిస్తావు ఇద్దరు కలిసి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్. బడ్జెట్ సమావేశాలు 6 గ్యారంటీలు ఉద్యోగాల భర్తీపైన చర్చించే ఛాన్స్. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, 6 గ్యారంటీల అమలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కేంద్రం ఈ నెల 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దీంతో దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేబినెట్ లో చర్చించనున్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమేమి వస్తాయనే దానిపై క్లారిటీ రాలేదు. దీంతో రాష్ట్రంలోనూ మధ్యంతర బడ్జెట్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక మధ్యంతర బడ్జెట్ పెడితే వారం 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఇరిగేషన్ పై శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది. దీనిపై కూడా కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారంటూ ఈ నెల 8వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించబోతా ఉంది. మధ్యంతర బడ్జెట్ ను రూపొందిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆదివారం సమావేశం కాబోతోంది రాష్ట్ర మంత్రివర్గం. కేసీఆర్ కు ఆదివారం అంటే ఆదివారం నాడు పనిచేస్తారా? ఎవడన్నా రోజు అది అదో రోజు.
కానీ ఈ ప్రజాప్రభుత్వం మాత్రం ఆదివారం కూడా కేబినెట్ మీటింగ్ పెట్టుకొని ప్రజా సమస్యల పైన చర్చించేందుకు వాళ్ళు సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు 8 నుంచి బడ్జెట్ సమావేశాలు. కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతాడా? వస్తాడా? రాడు. నిజంగా బడ్జెట్ సమావేశాల కేసీఆర్ హాజరయ్యేది ఉంటే స్పీకర్ దగ్గరికి పోయి ప్రమాణం చేసి రాడు అంత అర్జెంటుగా. అప్పుడే బడ్జెట్ సమావేశాలనే చేయొచ్చు అవకాశం తప్పించుకుంటా. అందుకే మళ్ళీ ఈలోపే తుంటి బొక్క కదిలిందనో జర్ర నొప్పి పెరిగిందనో ఏదో కార్యక్రమం అయితే ఉంటది. ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఇవన్నీ నాకు తెలిసిన కాడికి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఇక కనిపించకపోవచ్చు. ఒకనాడు ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోతాడు కావచ్చు ఇక అంతే. ఎందుకంటే సభకు హాజరు కావాలి కాబట్టి సతకం పెట్టి వెళ్ళిపోయేటట్టు కడతా ఉంది. బడ్జెట్ సమావేశాల్లో మాత్రం కేసీఆర్ హాజరయ్యే పరిస్థితి అయితే నాకైతే కనిపించలేదు. అందుకోసమే ముందుగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేసిపోయింది సాట్సాట్కు. నిజంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయకుండా బడ్జెట్ సమావేశాలను చేసి ప్రతిపక్ష నాయకుడిగా కూర్చొని ఉంటే యువతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేచి మాట్లాడుతుంటే కేసీఆర్ ముఖం చూడాలని ఎంతమందికి ఉంది? చాలా మందికి ఉంటుంది. ఇట్లా ఊపుడు గీపుడు ఏం లేదు. ఇక కూర్చో అంటే కూర్చోవాలి అంతే. స్పీకర్ గారిని సార్ అని మళ్ళీ బతిలాడుకోవాలి. ఒక్క నిమిషం మైక్ సార్ కూర్చోవా కూర్చో తర్వాత మాట్లాడదు కూర్చోవాడ సభానాయకుడు అని చెప్తాడు అన్నట్టు. గా పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ ఇంకా అవమానం పాలవుతాడు సభకు వస్తే. ఎందుకంటే ఇదే సభలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఇరిగేషన్ మీద ఇరిగేషన్ లో జరిగినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. కాబట్టి ఈ ఇరిగేషన్ వ్యవహారంలో దొంగతనం చేసిన కేసీఆర్ అక్కడ నిలబడగలుగుతాడా అనేది డౌట్. తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీ. తమిళ సినీ నటుడు విజయ్ తమిళిగా వెట్రి కజగం అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రైట్ గా తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీని ప్రారంభిస్తా ఉన్నాడు. ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఆయన ఆసక్తికరంగా మాట్లాడిండు. తమిళగా వెట్రి కజగం టీవీకే పార్టీని ఓన్లీ అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తాను, నేను పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయను, ఈసారి అధికారంలోకి కూడా వస్తానని చెప్తున్నాడు. చూద్దాం. అయితే తమిళనాడులో రజనీకాంత్ తెర మీదకి వస్తాడు. రజనీకాంత్ కొత్త పార్టీ రాబోతుందని గతంలో చాలాసార్లు ఒక వ్యవహారం జరిగింది. అయితే మరి రజనీకాంత్ ఎందుకు తప్పుకున్నాడో తెలియదు. కానీ రజనీకాంత్ రాక కోసం చాలా మంది తమిళనాడు ప్రజలు ఎదురు చూసారు. కానీ అనూహ్యంగా ఆయన నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పి పోయి హిమాలయాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ లోటు ఇదొకటి కనిపిస్తా ఉంటే మొన్ననే విజయకాంత్ మరణం. విజయకాంత్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండే ఆయన చనిపోయాడు. ఆయన ఇటీవల కాలంలో చనిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లేయర్ని మాత్రం మళ్ళీ సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తమిళనాడులో పొలిటీషియన్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళ రాష్ట్రం కోసం కావలసిన భవిష్యత్తు కోసం అడుగులేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మొన్నసారి 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో విజయన్ సైకిల్ దొక్కుకుంటూ పోయి ఓటేసిండు. ఎందుకు అట్లా పోతున్నాం అంటే పెట్రోల్ ధర పెరిగిందని చెప్పిండు. అంటే తన నిరసనను ఆరూపంగా తెలియజేసిండు. చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయనకు కూడా దేశవ్యాప్తంగా. ఇండియాలో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్ వచ్చిందంట. ఇండియాలో 2022లో 14.10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారని WHO తెలిపింది. 9.10 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయినట్లు వెల్లడించింది. ఇండియాలో కొత్తగా 14 లక్షల మంది క్యాన్సర్ వచ్చింది. చాలా డేంజర్ అసలు. రైట్ గా హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు. రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపించినట్టు తెలిపింది. తెలిసింది. దీని ప్రకారం భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలోనే భర్తీ చేయబోతున్నట్టుగా, సమాంతర విధానంలో భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక జైస్వాల్ సూపర్ సెంచరీ చెప్తావు దీని గురించి. అయితే ఏంటంటే యాక్చువల్గా వర్టికల్ హారిజంటల్ అంటే ఇక వర్టికల్ ద్వారా నియమిస్తే ఒక రకంగా అంటే యాక్చువల్గా మహిళలకు ఎప్పుడు ఎక్కువ
ఏంటి రిజర్వేషన్ ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు మొన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండ్రు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినప్పుడు అసలు యాక్చువల్గా వాళ్ళకి 33% రావాలి. 33% కాకుండా ఏమైంది వాళ్ళకే మొత్తం పోస్టులన్నీ వాళ్ళకే వెళ్ళిపోయినాయి. తర్వాత కొన్ని పోస్టులు మాత్రమే పురుషులకు మిగిలిపోయినాయి. ఇట్లా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళిండ్రు. ఈ నేపథ్యంలో ఇది తీర్పు వచ్చింది. ఇక జైస్వాల్ సూపర్ సెంచరీ. ఇంగ్లాండ్తో శుక్రవారం మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన ఇండియా తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 336 స్కోర్ చేసింది. 179 రన్స్ కొట్టిండట జైస్వాల్. బాగా ఆడుతున్నాడు. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు. లైన్లో గులాబీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం అంటూ ఇక వస్తా ఉన్నది. మన ప్రభుత్వం వస్తుందని ఎందుకు చెప్తుందంటే వీళ్ళు వీక్తురు కాబట్టి. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికార పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా నేతలతో సమావేశాల్లో తాము కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. అయితే అభివృద్ధి పనుల కోసమే సీఎం మంత్రులను కలిసినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఎవడున్న టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీగా ఈ కొనేళ్ళదిగా అయిపోయింది. క్యూ కడతా ఉన్నారట ఎక్కడికక్కడ. మేం చేరుతాం బీఆర్ఎస్ లా అని చెప్పి. ఇక వీళ్ళు పోకుండా మొన్న కేసీఆర్ ఏమంటుండు, కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి అంటుండు. ఏం జాగ్రత్తగా ఉండాలి, వడిచిపోయింది. ఎక్కడోడు అక్కడ బీక్తాడు. నువ్వు చూడు, మీరే జాగ్రత్తగానే పోతున్నారు. జాగ్రత్తగానే ఉండాలని పోతున్నారు వాళ్ళు. కొత్తగా ఓట్లే. మేడిగడ్డ అన్ని బ్లాకుల్లో పగుళ్లు. 2019 నవంబర్లోనే లోపాల గుర్తింపు. పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎల్ఎన్టీతో రిపేర్లు చేయించడంలో ఫెయిల్. పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు 1200 కోట్లు అదనపు చెల్లింపులు. డిజైన్, నిర్మాణం, మెటీరియల్ మెయింటెనెన్స్ లో లోపాలు. కోడ్ డ్రిల్లింగ్ తో మెటీరియల్ శాంపిల్ సేకరణ. విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు మరికొంటాయి. చూసిరా, కాళేశ్వరం ఓపెన్ చేసిన ఏడాదికి కథమైందట. చెప్పలే బయట. అప్పటికే ఈ లోపాలు, పగుళ్ళన్నీ అప్పటికే వచ్చినాయట. ఇవి బయట పెట్టలే కేసీఆర్. ఇటువంటి కేసీఆర్ మన కేసీఆర్ కట్టిన ఏడాదికే. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫీల్డ్ విజిట్ లో తేటతెల్లమైంది. 6 నుంచి 8 బ్లాకుల్లో డ్యామేజీలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని, మిగతా 5 బ్లాకుల్లో పిల్లర్లలోనూ పగుళ్లు ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఈ లోపాలను 4 ఏళ్ల కిందనే ప్రాజెక్ట్ ఇంజనీర్లు గుర్తించి రిపేర్లు చేసి సరిదిద్దాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి లేఖ రాశారు. కానీ నిర్మాణ సంస్థ వాటిని సరిచేయలేదు. సంస్థతో పనులు చేయించాల్సిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అలాగే డిజైన్, నిర్మాణం, మెటీరియల్ మెయింటెనెన్స్ లోపంతోనే భారీ నష్టం వాటిల్లిందని విజిలెన్స్ గుర్తించింది. ఇలా గత సర్కార్ అంతులేని నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీకి పరిస్థితి వచ్చిందని ఇంజనీర్లు అంటున్నారు. ప్రారంభించిన 4 నెలలకే 2019 జూన్లో కాళేశ్వరం ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తే అదే ఏడాది నవంబర్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీలో లోపాలను గుర్తించారు. ఈ ఏడాది బ్యారేజీకి వచ్చిన వరదతో సీసీ బ్లాకులు నదిలో కొట్టుకుపోయాయని, అలాగే బ్యారేజీలో పలు లోపాలు కనిపిస్తున్నాయని గుర్తించారు. అయినా వాటి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో సరిచేయించడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. దీంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయే పరిస్థితి తలెత్తింది. 2022 ఆగస్టులో మేడిగడ్డ బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. ఆ వరద కారణంగానే బ్యారేజీ డ్యామేజీలు పెరిగినట్టు గత ప్రభుత్వ పెద్దలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్, చీసీసీ నీకు ఎట్లొస్తుందో గాని తెలంగాణ ప్రజలారా, కట్టిన 4 నెలలకే అయిందట ఇది కాళేశ్వరం. మొత్తం మేడిగడ్డ మొత్తం మనకేమో 21 పిల్లర్ 22 కాదట, మొత్తం అన్నిటికి వచ్చిందట. ఏం లేదు కదా, దానికి మొత్తం తడాక్కున కింద గులగొట్టుడు తప్ప ఇంకో క్యాప్షనే లేదుగా. నేను కట్టిన నన్ను చూడు కాళేశ్వర్ గివారా పర్యలిగో గిట్లొస్తాయి అన్నిటికి వచ్చినాయట. అప్పుడే గిట్లా ఏడాదికి సర్వనాశనం చేసిండు కేసీఆర్. సర్వనాశనం. వచ్చే వారం మార్కెట్లోకి భారత్ రైస్ అట కిలో 29 రూపాయలకే విక్రయం. ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రకటన. నాఫెడు, FCCF కేంద్రాల్లో అందుబాటులోకి వస్తామని ఈ కామర్స్ సైట్లోనూ అమ్మకాలు. 5-10 కిలోల ప్యాక్లలో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ఒక కొత్త రకం బియ్యాన్ని తెర మీద తెచ్చింది భారత్ రైస్ అట. దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. 29 రూపాయలకే కిలో ఇస్తారట. అది దళిత బంధు కమిషన్లు వెనక్కి ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముందు దళితుల ధర్నా. దళిత బంధు ఇప్పిస్తానని పైసలు తీసుకొని మోసం చేసిందని ఫైర్. 62 మంది వద్ద 1,00,000 చొప్పున కమిషన్ తీసుకున్నాడని ఆరోపణ.
జనగామ జిల్లా హనుమంతపూర్లో ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేస్తున్న బాధితులట. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు ఇప్పిస్తాను ఒకళ్ళ దగ్గర 1,00,000 వసూలు చేసిందట, 62 లక్షలు వసూలు చేసిందట. మా పైసలు మాకు వారే అని చెప్పి పోయారు. దళిత బంధువులు ఇలాంటి పైసలు కేసీఆర్ చెప్తాడు ఇక అవినీతికి పాల్పడితే ఇవ్వని వదిలిపెట్టాడు. నీ అంత అవినీతి పరుడు, నీ అంత దొంగ ఇంకోటి లేడీ భూమి మీద. కుటుంబ సభ్యులైనా వదిలిపెట్ట డైలాగులు. సీఎంను కలవడానికి క్యూ కడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సార్కు చెప్తే ఫీల్ అవుతారని చెప్పకుండానే వచ్చిన ఫీల్ అయ్యేదేముంది, అయిపోయింది కేసీఆర్ దుకాణం. కేసీఆర్ కి ఇప్పటికే లెక్క అందింది అందరు వీక్తురని అయిపోయింది. అందుకే అంటుండు పోకురు 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 అని. ఇది వెలుగు దినపత్రిక, ఒకసారి ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక. పార్లమెంట్ లో వేర్పాటు సెగ, దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ. డీకే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండ్. విభజన కోరే ఏ వ్యక్తి ఏ పార్టీ వాడైనా సహించబోమన్న మల్లికార్జున ఖర్గే తమ ఎంపీ వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు వివరణ. లోక్సభను కుదిపేసిన వివాదం, కాంగ్రెస్ డిఎంకే వాకౌట్. మోదీ సర్కార్పై దక్షిణాదిన అపోహలు ఎక్కువ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అంటా ఉంది. మోదీ సర్కార్పై దక్షిణాదిన అపోహలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. దక్షిణ భారతదేశాన్ని వేరుగా, తర్వాత ఉత్తర భారతదేశాన్ని వేరుగా చూస్తున్నారు, కొంచెం తక్కువ చూస్తారు, ఫండ్స్ కేటాయించరు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాటా తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేం. అప్పటిదాకా 50.50 నిష్పత్తితో 50-50 నిష్పత్తిలో ఓకే 50-50 నిష్పత్తిలో నీటిని పంచాలి. సర్కార్ అనుమతి లేకుండా ప్రాజెక్టులను ఇవ్వలేం. కృష్ణా బోర్డు భేటీలో తేల్చి చెప్పిన తెలంగాణ ఈఎన్సీ, తెలంగాణ ఇస్తేనే మా ప్రాజెక్టులు ఇస్తామని చెప్పేసి ఏపీ ఈఎన్సీ అంటా ఉంది. సాగర్, శ్రీశైలం సహా 15 కాంపౌండ్ నెట్లను అప్పగించాలి. ఆ తర్వాత ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని చెప్పేసి కృష్ణా బోర్డు అడిగింది. గురువారం నాటి సమావేశం, మినిట్స్ విడుదల. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో విజిలెన్స్ నివేదిక. అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేతపత్రం విడుదల చేసిందట. రైట్, విడుదల చేస్తా ఉన్నారు. ఇక గమ్మత్ విషయం ఏంటంటే కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు వెలువడేదాకా 50-50 నిష్పత్తిలో నీటిని పంచాలని తెలంగాణ ఈఎన్సీ కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. మరి నువ్వేం రాసుకొస్తా ఉన్నావు? తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పిర్రు. నీటిపారుదల వరకు వాళ్ళు కరెంటు ఆగమని ఈ అన్ని కథలు చెప్తాయి కదా హరీష్ రావు. ఇప్పుడు విజిలెన్స్ నివేదికనే చెప్తా ఉన్నది కదా 50% వాటా 100% తెలంగాణకు రావాలి, అప్పటి వరకు మేము సంతకం పెట్టమని చెప్పారు వాళ్ళు. మేడిగడ్డ దర్యాప్తు సంగతి ఏమైంది? 2 వారాల్లో జవాబు ఇవ్వండి. సర్కార్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో 2 వారాల్లో జవాబు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కృష్ణా జలాలను కాపాడేది బీఆర్ఎస్ఏ. తెలంగాణ ఇక గోదావరి కాపాడిరు, ఇప్పుడు కృష్ణా జలాలు కాపాడుతారు. మీరు మేడిగడ్డ కట్టినట్టు ఈడ కూడా కాలడ్డం పెట్టి ఇట్లా చెప్పిండు మనకు ముచ్చాడ కేసీఆర్. చెప్పుడు ఇట్లా గోదావరి ఇట్లా ముక్కు ముంచి 2 టీఎంసీలు తీసుకొచ్చి యువతల పోస్తా అన్నట్టుగా చెప్పిండు. ఓ రంధ్రంలో టీఎంసీ, ఇంకో రంధ్రంలో టీఎంసీ ముంచుకొచ్చి యువతల పోసి మీ నీళ్లు తడుపుతా, మీ కాళ్ళు తడుపుతా అన్నట్టు చెప్పిండు ముచ్చట. నువ్వు ఏది ముట్టకు సారు, నువ్వు ఏది ముట్టకు, ముట్టిన కాడికి చాలు. ముట్టి 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 నాశనం 16 గంటలు చేసినావు తెలంగాణని. ఇంకా నట బీఆర్ఎస్ఏ కాపాడుతుందట. కేటీ రామారావు తెలంగాణ హక్కులు మోడీకి రేవంత్ తాకట్టు పెట్టిండట. సిగ్గుందా కేటీ రామారావు ఈ స్టేట్మెంట్ చెప్తాను? ఏం చెప్పొచ్చిండు మీ నాయనవో ఏమన్నాడు? మీరేం పోకరాలు కొడితిరి? మోడీ మెడలు వంచుతా అన్నాడు. పోయి మెడలు వంచుతిరి మీరే. నువ్వు మీ అయ్య పోయి మెడలు వంచి మా కొడుకుని సీఎం చేయి, నేను ఎన్డీఏలో చేస్తా అని మీ నాయన చెప్పిండని చెప్పనే చెప్పే ఆయన చెప్పిండు పెద్ద మనిషి. అటువంటి విషయాలు బయట పెడతారని మళ్ళీ ఈ చీకటి ఒప్పందం మీ నాయనకు మోడీకి ఉన్నది, నీకు భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు. ఇట తెలంగాణ హక్కులను మోడీకి రేవంత్ తాకట్టు పెట్టిండట. ఏం హక్కులు అయ్యా? ఇప్పుడు కేసీఆర్ బాధ ఏంటంటే ఉద్యోగస్తులకు 1 తారీఖే జీతాలు వస్తున్నాయి. ఎట్లొస్తాయి? రావద్దు కదా, నేనే వస్తా 6 నెలల వచ్చి మళ్ళీ మీ జీతాలు శిల్లంకలం చేస్తా. ఇదేనా? దీనికోసం రావన్నా? మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు. రేపు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు బస్సులు లేవు, గిస్సులు లేవు. గీదానికోసమా? నీ దాలుగా పెట్టావు. ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు ముచ్చట. ఎవర్రా కూల్చేది? ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి. త్వరలోనే ప్రియాంక సమక్షంలో 500 రూపాయలకు సిలిండర్, తెల్ల కార్డుదారులందరికీ 200 యూనిట్ల కరెంటు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు. నిత్యానందలాగా దీవికి రాజుగా ప్రకటించుకోండి. ఆయనకు ఎంపీ సీట్లు ఇస్తే మోడీకి అమ్ముకుంటాడు. 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కి ఏమిచ్చాడు? ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. నిలువు దోపిడీ చేసిన కేసీఆర్ మళ్ళీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 6 నుంచి 7 సీట్లను గెలిపించుకొని మోడీకి అమ్ముకునే పథకం వేశాడు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ ను రానివ్వబోం.
బీఆర్ఎస్ ఇంటి మీద పిట్ట కాంగ్రెస్ ఇంటి మీద వాళ్ళ కాల్చి పడేస్తామని చెప్తా ఉన్నాడు. నిన్న గంట చేతుల బట్టి శంకరావం పూరించాడు. ఇంద్రవెల్లి సభకు హాజరైన ప్రజలు గంట కొట్టి పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని పూరిస్తున్న సీఎం రేవంత్. అయితే ఇక్కడ నాగోబా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించిండు. 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. రేపు కేబినెట్ పలు అంశాల చర్చ, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, గ్రూప్ 1 పోస్టుల భర్తీ, మరో 2 గ్యారంటీల అమలుపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఒక చిన్న పోల్ పెట్టుకుందాం. ఈ పోల్లో ఏంటంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? మీరే చెప్పండి. మంత్రి కూడా కాదంటున్నాడు. కేసీఆర్ అన్నిట్లో ఎలిపెట్టి 16 ముక్కలు చేసిందట. కేసీఆర్ ఎమ్మెల్సీ ఓటుకు డిప్లొమా ఎలిజిబుల్ అని అడుగుతున్నాను మిత్రమా. అయితే ఇక్కడ డిగ్రీ ఈ తత్సమానం అంటే డిగ్రీకి సమానంగా ఉన్న ఏదైనా వేరే ఉంటే మాత్రం అదైతే ఎలిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. రైట్గా కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. నిజంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడా కాడా అనేది మీ ఒపీనియన్ తెలియజేయండి. కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకునే వాళ్ళు కింద. ఇంకెవరిని ముంచనీకాతో ఇంకా నువ్వు కేసీఆర్ రాజీవ్ శ్రీవాత్సవ్ ఒకటి ఉంటుంది కామెడీ. పని ఎట్లా చేస్తారట అంటే ఒకడోడు తెలివి కల్లోడు, ఇక నువ్వు చేయకన్నా మేము చేసుకుంటాం తీ అనే తడి చేస్తారట. గదే పరిస్థితిలో చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా. రైట్, ఇక కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఈ మాట. కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకునే వాళ్ళు కింద. దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి, జర రామనికి పంపాలి ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు కూడా చూసుకోరు, ఇక ఒడిచిపోయిన దుకాణం. 1800 ఓట్లు, 1900. రైట్, 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే, కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే, 100కి 93% మంది చెప్తా ఉన్నారు కేసీఆర్ అనేటోడు ఇంకా సీఎం కాడు కదా, మంత్రి కూడా కాడని చెప్తా ఉన్నారు. అయిపోయింది కేసీఆర్ దుకాణం. 100కి 93% మంది ప్రజల అభిప్రాయం ఇది. 100కి 93% మంది ప్రజల అభిప్రాయం. నేను చెప్తున్నా కదా, రేపు బడ్జెట్ సమావేశాలకి కొద్దిగా మొన్న అసెంబ్లీకి పోతే ఈడ బెనికినట్టు అయింది, మళ్ళీ ఆసుపత్రికి తరలింపు ఇవన్నీ ఉంటాయి చూడరి. బడ్జెట్ సమావేశాలు వచ్చినప్పుడల్లా కేసీఆర్కి ఆరోగ్యం బాగుండదు చూడరు అదురి. 100కి 94% అని చెప్తా ఉన్నారు కేసీఆర్ సీఎం కాదు, బొంద అవుతాడు అని చెప్పి కేసీఆర్ తుపాకి రాముడు అని చెప్తా ఉన్నారు. అయిపోయానా? నీకు మీ నాన్న గతే, షర్మిల వైఎస్ విజయలక్ష్మిని వదలబోమంటున్నారు. సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు, లేపే అన్నాయి అంటూ పోస్టులు. హైదరాబాద్ పోలీసులకు వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి ఫిర్యాదు అంటూ ఒక వార్త. జగనన్న నీకు బాధ్యత లేదా, తల్లిని చెల్లెలను తిడుతున్నా చేతులు దులుపుకుంటావా? కాలకేయుల్లా సోషల్ మీడియా షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు పెడుతున్నారు. వివేక కుమార్తె సునీత ఆవేదన అంటూ, ఏపీలో బీజేపీ రాజ్యం ఉంది, ఆ పార్టీకి ఒక్క సీటు ఇవ్వకున్నా రాష్ట్రాన్ని బానిస చేశారు. 10 ఏళ్ళు హోదా ఇస్తామన్న మోడీ హీనంగా చూస్తున్నారు. 31 నుంచి ఎంపీలు ఉండి కూడా ఈ పేపర్ సగం పేపర్ ఏపీకి ఎక్కడ. రెడ్డిగా జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో 39 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక. 2 విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకు, షామీర్పేటలోని రిసార్ట్లో 3 రోజులు మకాం. పార్టీ నేతలకు ఎమ్మెల్యేల బాధ్యతలు అప్పగింత. పర్యవేక్షించిన దీపాదాస్ పొన్నం సంపత్ అంటూ ఒక వార్త. జార్ఖండ్ సీఎంగా చెంపై ప్రమాణ స్వీకారం చేసిండు. శాసనసభలో ఈ నెల 5న విశ్వాస పరీక్ష. హైకోర్టుకు వెళ్ళండి, అరెస్టుపై మేము జోక్యం చేసుకోం. సుప్రీంలో హేమంత్కు ఎదురు దెబ్బ, 5 రోజుల కస్టడీ. రైట్, డబ్బులు వస్తాయంటే వీడియోకు లైకులు కొట్టా. సైబర్ మోసం నుంచి త్రుటిలో తప్పించుకున్న కర్ణాటక మాజీ డీజీపీ కూడా బాధితుడేనంట. అప్రమత్తతో అడ్డుకట్ట అని చెప్పి డీజీపీ రవిగుప్తా డబ్బులు వస్తాయంటే లైక్ కొట్టినాడు. సైబర్ నేరాలు చాలా డేంజర్ ఉంటాయి. లాకర్లలో బంగారం, రెరా కార్యాలయం బీర్వా బద్దలు కొట్టిన ఏసీబీ. భూముల పత్రాలు, పాస్బుక్లు ఆటోమేటిక్ ఓపెన్ అయింది. అది దోమ కొట్టినట్టు. దోమనా? రైట్గా
రెరా కార్యాలయం బీరువా బద్దలు కొట్టిన ఏసీబీ భూముల పత్రాలు పాస్ పుస్తకాలు స్వాధీనం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు 3వ రోజు విచారణలో కీలక విషయాలు వెల్లడి. త్వరలో మరిన్ని అరెస్టులు ఉండబోతా ఉన్నాయట. ఎవడెవడైతే భూములు కబ్జాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర సంపదను దోషిండో ఆ సోమేష్ కుమార్ గారిని ఒక్కరిని పట్టుకొస్తే మొత్తం లెక్క అంతేస్తుంది. నెలలోనే ఆరుగురు గడిచిన వారం రోజుల్లో 3 అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది మృతి, కెనడాలో 91, అగ్రరాజ్యంలో 36 లోక్సభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. భారత విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యం. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడి. ఇక ఒహాయోలో మరో భారతీయ విద్యార్థి మృతి, అనుమానాస్పద స్థితిలో శ్రేయస్ రెడ్డి మరణం అంటూ ఒక వార్త కనిపిస్తామని చనిపోతున్నాడు పాపం. తమలగ వెట్రి కలగం, హీరో విజయ్ కొత్త పార్టీ. కలగం కాదు, అది కజగం. రాజకీయాల్లోకి రాక పార్లమెంట్ ఎన్నికల దూరం, అసెంబ్లీ లక్ష్యం 2026లో అధికారం తమదేనని ధీమా. రైట్గా మహిళలు జరభద్రం, దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు. భారత్లో ఏటా 80,000 కేసులు, 35,000 మరణాలు. సర్వైకల్ క్యాన్సర్ కట్టడి కేంద్ర ప్రభుత్వం చర్యలు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్ సన్నాహాలు. టీకాలు పరీక్షలతో చాలా వరకు తగ్గే ముప్పట. రేపు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అట. భారత్లో విజృంభణ, స్త్రీలలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు అధికం. 2022లో 14 లక్షల కేసులు, 9 లక్షల మరణాలు. పురుషుల్లో నోటి లంగ్ క్యాన్సర్లు WHO చెప్తా ఉంది. నిరుడు 3.4 లక్షల సర్వైకల్ కేసులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. తెలంగాణలో ఏటా 15,000 సర్వైకల్ క్యాన్సర్లు. MNJ ఆసుపత్రిలో 13% కేసులు ఇవే ఉన్నాయంట. పూనం పాండే మృతి, 32 ఏళ్లకే బలి తీసుకున్న గర్భాశయ క్యాన్సర్. చాలా డేంజర్ ఉన్నాయి. రైట్గా నువ్వు ఒక్కను వేరా. రైట్గా హై స్పీడ్ రైళ్ల ప్రాజెక్టులో వేగం, మార్చిలోగా కారిడార్ల సర్వే, వేగం గంటకు 220 కిలోమీటర్లు. బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు పెరిగిన కేటాయింపులు. దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ వెల్లడి. MMTS 2వ దశ కొనసాగింపు ఇప్పట్లో లేనట్టే అంటూ ఒక వార్త. ఇవి అంటూ మీ దోస్తు ఇన్నావే దా వీరి అమ్మ కనిపిస్తారే కేసీఆర్ దోస్తులు వచ్చిరా రా మాదన్నా ఎట్లున్నా బాగున్నావా? ఎందుకంటే మీరు కానీ మేము కూర్చుంటాం పడేస్తామంటే ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఎవరయ్యే జాగీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము అట్లా కాదే 10 నిమిషాలు కూడా ఆగుతలేరు. గత 100 రోజులు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి. తక్కువడు ఏం కాదు, అన్ని డక్కలు తినున్నోడు, అన్ని రాటు తేలినోడు, కష్టపడి పైకి వచ్చినోడు. రేవంత్ రెడ్డిని నువ్వు పడగొడతా ప్రభుత్వాన్ని అంటే మతి భ్రమించి మాట్లాడతాను పిచ్చిన కొడుకులు. ఈ సిగ్గుశరం అని ఎందుకు వస్తలేదు ఈ కొడుకులకు? అంటే పదవి లేకపోతే ఓర్చుకోరా? ఒక్క క్యూ న్యూసే పడగొట్టిందట ప్రభుత్వాన్ని. ఇట్ ఈస్ 100% కరెక్ట్. దట్ ఈస్ తీన్మార్ మల్లన్న. ఛాలెంజ్ చేసి చెప్తానా, ఈ కొడుకులకు పిచ్చిలేసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కుక్క కలిస్తే మంచిగా పోయిందంటారు, ఇంకేమంటారే? మంచిగా పోయిందంటారా? సంతోషం అంటే ఎట్లున్నారు అంటే వాడు కాకపోతే సరిపోయి మనకు అంతే. కేసీఆర్ దోస్తు, చిన్నప్పటి దోస్తు మాధవరెడ్డి అన్న మన ఆస్థాన కవి, ఎప్పుడు ఈయనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఏంది అంటే ఒక్క తీన్మార్ మల్లన్న మీద నజరు పెట్టిండ్రు, ఆఫీసు ధ్వంసం చేసిండ్రు. కొడుకుల్లారా అని మల్లారెడ్డి కూడా చెప్తాన్నా, వీన్నెవరినో దించుతా వాన్నెవరినో దించుతా కాదు, తొడగొట్టినావు సాలే అన్నావు. ఇప్పుడు ఎక్కడికి పోయినవురా? నువ్వు కాళ్ళ కిందికి పోయినావు, అరికాళ్ళు నాకుతానని పోతాను. నీకు సిగ్గు ఎట్లా అనిపిస్తలేదురా? అదో పుట్టుబడారా, రెడ్డి పుట్టుబడారా? మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావురా నువ్వు? మేము కూడా రెడ్డి ఇళ్ళల్లోనే పుట్టాం రా. అరే గింత ఆవేశం మాటలు ఎందుకు రబాయి? పైసలుంటే దాచుకోరబాయి, దోషణ కాడికి సరిపోదురా బాయ్. నువ్వు మందిని ముంచి కబ్జాలు పెట్టి ఇక ఆడెవడో ఉన్నాడు అప్పుడు తీన్మార్ మల్లన్న మీద నిలబడ్డాడు, ఆడు నాకు సుట్టపొడి అవుతాడు. ఆడికి సిగ్గుశరం లేదు, ఆడు కబ్జాలు పెట్టిండు. ఉరకల్లి ఆగుతలే లేరు భూమి మీద. ఇప్పుడు సరిపోదా? ఇక చూపిస్తాను చూడు. ఇక నడుస్తుంది, మొదలైంది ఆట, ఇక ఆగది. నేను ఆ రోజే చెప్పిన, బిడ్డ కాశనం పేరు చెప్పేందుకు తయారైంది,
జనాలు సిద్ధమైనరు, నీకు కాదురా నీ ప్రభుత్వానికి అని చెప్పిన మాట వాస్తవమైందా లేదా మళ్ళీ అంటే మీ అటువంటి వాళ్ళ కృషి బాగున్నదంట. మేము ఏం చేయలే, మేము ఓటే వేసినాం, మీరు ప్రజలకు చెప్పింది ప్రభుత్వం తీరు విధానాలను. సచ్చి సర్గాన్నాడు రక్తానికి రక్తమే కక్కిండు స్తూపం ఓపెన్ చేసినప్పుడు గద్దరన్న 3 గంటలు కూర్చుండే పెట్టిన ఫోటో నువ్వే పెట్టినావు కదనే, ఆ శాపం తలగదే. ఇప్పుడు అరికొస్తుంది కదా, ఇప్పుడు పోతే ఫోన్ చేస్తుంది బంద్ చేయి చూద్దాం ఎవరు కొట్లప్పట మా భార్య కావచ్చు, అమ్మ నేను బంద్ చేసింది తర్వాత మాట్లాడతా. అదే అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోతాను రే సీట్ మీద మల్లన్న, ఎందుకంటే పోయింది కదా, పోయింది పిచ్చిలేస్తాంది కొడుకులకు, చుట్టూ మంది లేరు. అయితే ఏడ కూర్చున్నటోడు ఏడు కచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు అదో పిచ్చి ఆగుతలేవు కాల్మిగో నాకు గద ఊగినట్టు. ఎందుకు మరి వీళ్ళు నిలదొక్కుంటలేరో నాకు అర్థమైతే లేదు. మంచి చేస్తారా చెడు చేస్తారా కాసేపు ఆలోచన చేయాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ దాన్ని కటాఫ్ పెంచింది, ఏది డబ్బులు పెంచింది, ఆ తర్వాత రేపు మాపు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లు ఉంటే అవి కూడా చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ వచ్చి మళ్ళీ ఏం జడగొడతాడట ఎట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు కదనే ఏమని 400కు సిలిండర్ ఇస్తా అని. మరి ఆయన ఎందుకు నమ్మలే? నేను అదే అంటానా, నువ్వు అన్ని చూసినాం, నిన్ను పక్కకు పెట్టాలని ఆలోచన వచ్చింది చేసారు అంత తప్ప నువ్వు ఏ చెప్పకిగా. రైట్, ఒక్క మాట చెప్పు మాదన్న, ఎందుకంటే నువ్వు కేసీఆర్ దోస్తు కాబట్టి చెప్తా ఉన్నా, చిన్నప్పటి దోస్తు కాబట్టి. కేసీఆర్కి ఇటువంటి ఆపద ఎదురైనప్పుడు ఏం చేస్తాడే, ఎటువంటి ఉపాయం కడుతుంటాడు ఈయన? ఇక అందరిని మందిని ఇట్లా పట్టుకొని ఎట్లా చేస్తే అక్కడికి వస్తుంది, ఎట్లా చేస్తే అక్కడికి వస్తుంది అని సలహాలు తీసుకుంటాడు. ఇప్పుడు ఇక ఇదివరకు సలహాలు తీసుకోలేదు కదా, ఇప్పుడు వాళ్ళని కలవకనే ఇట్లా అయింది అని అంటాడు. నేను మొన్ననే చెప్పిన, ఇప్పుడు ఇదే ముచ్చట 4 ఏళ్ల కింద 5 ఏళ్ల నుంచి కూడా మమ్మల్ని ఎట్లా చేస్తామే అని మొదటి నుంచి అంటే మేము నీ బాట తప్పిపోయింది, బండి బూడలా పడుతుందని చెప్పుదాము, దాన్ని మెల్లగా యుతకి తీస్తాము. ఇప్పుడు భూమి పుండ్లో పడ్డట్టు పడ్డది ఈయన. ఇప్పుడు ఇటు ఇట్లా నా కొద్ది లోపల ఇటు ఇట్లా నా కొద్ది స్టార్ట్ చేసినా కొద్ది కిందికి పోతుంది, అది మీదికి రానిగా చీగా వాడికి జన్మల రాడు. మేమేం అటువంటి వాళ్ళం మనిషికొక్క కొబ్బరికాయ కొమరెల్లి మళ్ళీ మోకినాం, మాకు చాలా దూరం కూడా పోరాదు, దగ్గర ఉంటుంది కదా. ఆయనతో మొక్కున్నాం, దండం పెట్టినాం, కొట్టినాం. కానీ ఇంకొకటి కొట్టేది ఉన్నది, 2 మొక్కినాం కదా, వీడు జైలుకు పోవాలి. ఈ 4 నెలల్లో మేము ముఖ్యమంత్రి గారు చెప్పు, నీ కోరిక చెప్పే ఏం చేయాలనో, నీ ఇంకో కొబ్బరికాయ కోరిక అంతే అంటాను కదా. అటు చూసుకుంటా కలవనీయకుండా చేసినావు కదా, ఇప్పుడు కూడా మన కాలేకపోతే పోదాం అనుకున్నాం. పేర్లోనే ఉంది కానీ కలవకుంటా ఉన్న చంద్రశేఖరరావు ఆయన చంద్రశేఖరరావు గారిని కలుతాం కొద్ది రోజులలో, ఆయన మీద ఎంక్వైరీలు పెట్టి ఏం దండం పెడతాము. ఇరిగిందట, ఇరుగనే ఏముంటా అది కొడుకు కోపం వచ్చి నువ్వు కేసిండు అని చెప్తాను, తనిండు అని చెప్తాను, అంత తప్ప ఇక వాళ్ళ ఇంట్లో ముచ్చట వాళ్ళకు ఏం లేదు. బాబు బొమ్మడుతులు కొట్లాడుకుంటా అంటే పెద్ద మనిషి అడ్డం పోయిండట, జస్ట్ ఇట్లా అన్నాడేమో చేయితోని, అంటే పుట్టుకున్నది. అయితే దానికి ఇప్పుడు పెద్ద సమస్య కాదు, కానీ ఇప్పుడు ఈయనేందో ఏకుతా పీకుతా అని అసెంబ్లీకి వస్తాడు, టైగర్ వస్తాడు, ఇక మా వస్తాడు అనుకుంటా మాట్లాడితే తీసి అక్కడ మడత పెట్టి ఇట్లా కూర్చునే పెడతాడు, కుర్చీ మడత పెట్టి ఇట్లా కూర్చునే పెడతాడు. బిడ్డ కింద కూర్చో అని. సామాన్యుడు కాదు రేవంతు. ఈ పొంగులేటి గురించి మాట్లాడు ఎక్కడిదే, ఖమ్మంలా ఈయనేమో ఏకి పీక్ పడదెంగినట్టు ఢిల్లీ గదే తీస్తా, ఇంకేం ఎంపీ సీట్లు వస్తాయి, నువ్వు ఒక్కని గెలువు నిలబడి చూస్తా, నేను దమ్ముంటే ఛాలెంజ్. నువ్వు ఒక్కని నిలబడి ఇప్పుడు ఎంపీగా నీ ఒక్క నువ్వు గెలుస్తాడా? ఏది పార్లమెంట్ పార్లమెంట్ రాడు, పార్లమెంటు రాడు, ఏడికి రాడిగా కారు సర్కారు కథమున్న
బేకార్ కథం ఎన్నటికైనా బేకారు. అదే సా- ప్రజలు తీర్పు అందరూ ప్రతి న్యూస్ చూస్తుండ్రన్న పేపర్ చదువుతలేరు ఛానల్లే చూస్తుండ్రు ఎవరికి చూడు సెల్ ఫోన్లు ఇట్లా ఆన్ చేస్తాను చూస్తాను ఏంది ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం అహంకారమే మార్గం ఉండేనే మదన నువ్వు వచ్చినప్పుడే కదా పోలీసు వాళ్ళు మీద పడి నేను ఆ రోజు ఆ బ్యాగ్ పోగొట్టుకునే ఇప్పటికే ఇంతవరకు ఆ బ్యాగ్ లేదు దాని వలన నాకు పెద్ద అయినా ఇక నేను చెప్తా దాని గురించి కానీ DCP ఇప్పుడు మేడం నాకు ఒక దగ్గరికి కోపం ఏంటంటే ఆయనది సంతోషం ఏంటంటే కోపం ఉన్నది సంతోషం ఉంది కోపమేమో ఇదివదా కలవకపోతే మంచి సమస్యలు చెప్దామంటే నువ్వు నాశనం అయిపోతుంది ఇక అదేమో కోపం ఇక ఇప్పుడు ఇంకొకటి బాధ ఏంటంటే నువ్వు ఈ ఏదైతే మొదటి నుంచి ఉన్నట్టు అట్నే ఉంటే ఇప్పుడు పక్క పొంటి వాళ్ళు అంతా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు మన రాబందుల సొంటోళ్ళు ఒక బక్కది పడ్డదు అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో ఎక్కడ ఉంటాయో అవి తెలివ ఇంత పెద్ద గద్దలు ఇప్పుడు అటువంటి వాళ్ళు వచ్చి నేను పిక్క తిన్నారు నువ్వు ఎతావు అది పోతాడు అయితే ఇంకొక డబ్బు ఉన్నదని అనుకుంటాను అయితే పక్క పొంటి వాళ్ళు కూడా లక్షల కొద్ది కోట్ల కొద్ది సంపాదించుకున్నారు వాళ్ళ మీద కూడా జరుగుతుంది ఎంక్వైరీలు నువ్వు 5 ఎకరాలు ఉన్నావు నువ్వు 500 ఎకరాలు అని అనరా ఊళ్ళో పొంటి అవన్నీ చేయాలి. మన ఊళ్ళో ఎట్లా కాంగ్రెస్కి వచ్చిందా మెజార్టీ ఎక్కడ మీ ఊళ్ళోనే బతిపడిగల అది బతిపడిగల కాంగ్రెస్ కు తక్కువనే బీజేపీ వానికైతే ఓటు తక్కువ వచ్చినాయి కదా 3 లక్ష 2 లక్షలు వచ్చింది 83,000 వచ్చింది బదిపడికి కాడ ఈ దున్నపోతులు లానేగా దున్నపోతులు పతాలాడి గాంధీనే తెలియదా బాబుది బతిపడిగానే అరే అవు అగో నువ్వు కదా బదిపడి కాడికి పెళ్లికి పోయిన వాటి కదా హుస్నాబాద్ పోయి అటుకేని వస్తా ఉన్నా అటుకని ఇటు జనగాం వెళ్దామని వస్తాను బదిపడే కాడ ఆకి నా బోర్డు చూసినారా ఇదేనా అని ఆడ షేవింగ్ మంగళైనది డబ్బు ఉందిగా ఆయన పిలిచి అడిగిన ఇదే నా బదిపడి అంటే ఇదే అన్నాడు ఓకే ఓకే అని చెప్పి అయితే వాళ్ళు అడిగారు మళ్ళీ ఏదో పెళ్లికి వచ్చిండట అని నాకు ఫోన్ చేశారు నాకు తెలియదు మరి వచ్చిపోయినా అయితే వచ్చే ముందు ఫోన్ చేస్తాడా ఈ దూరం నిమ్మల పడ్డట్టేనా మీరు ఇంకేమైనా ఉందా నిమ్మల పడ్డట్టు కాకపోతే సంతోషం ఇంకో కొబ్బరికాయ ఉన్నది కొట్టి ఒక్క కొబ్బరికాయ కోసం వచ్చినావు మళ్ళీ ఆయనతో పాటు ఎన్ని రోజులకు పోతాడు అటు అంత ఆవేదన ఉన్నదన్నట్టు ఏమంటూ నెరికేనా ముఖ్యమంత్రి గారు ఈయన కూల కొడతారు ఎవర్రా కూల్చేది ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రం పండ పెట్టి కసరు గక్కితట్టు దొక్కుతా అంటాడు మంచి పని చేసి కసరు గక్కితట్టు దొక్కుతాడట చూడన్న గట్లంటే ఊకోడు ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. శనార్థి తెలంగాణలో వార్తలు చూస్తే 15 రోజులలో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తారని ముఖ్యమంత్రి చెప్తుండు. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటుండు. మహిళలకు 500కి గ్యాస్ సిలిండర్, స్కూల్ యూనిఫామ్స్ కుట్టే ఛాన్స్ మహిళా సంఘాలకు ఇస్తారట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికి లేదు. ఖాందాన్ మొత్తం వచ్చినా ఏం చేయలేరు. తెలంగాణకు మళ్ళీ జన్మలోనూ కేసీఆర్ సీఎం కాలేడు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే మోడీకి కేసీఆర్ కు గులాంగిరి చేస్తాడు. ఇంద్రవెల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ 15 రోజులలో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసి చూపెడతా అంటుండు. చేస్తాడే ఆ దమ్ము ధైర్యం ఉన్నది దొరకు విన్నరా. వీళ్ళు ఉద్యోగాలు లేక అలమటించిపోయినరే చదువుకున్న వాళ్ళు అటువంటి అన్ని భర్తీ చేసుకుంటూ వస్తూనే ఉంటాడు. తప్పదు కదా. మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా. ఈ రోజు కేసీఆర్ మాటలకు ఎట్లా తేడా ఎట్లా కనిపిస్తుంది? ఈయన చేసేది చెప్తాడు నేనే చెప్తాడు. ఆయనేమో ఇక చేయండి కూడా చెప్తుంటే తెలిసినో లేదో మేడిగడ్డ ఓపెన్ చేసిన 4 నెలలకే అయిందట. కానీ దాచిపెట్టి కడతా అదే 4 నెలలకే అయిందట. ఓన్లీ 4 months లోనే కథమైంది. ఇంత మోసకాడు ఉంటాడు కేసీ. మీరు చెప్తేనే నమ్మలేయాలా ఏ కట్టుకుంటుందా అనుకున్నా. చెప్పేది ఒకటి మల్లన్న ఇప్పుడు చెప్పిన మాట ఇప్పుడే మర్చిపోతాడు. చేసేది ఒకటి అబ్బా తొక్కాల విని మనసులో అనుకున్నాడు అనుకో బిల్కుల్ వన్ దగ్గర రానియాడు.
పతాన్ రామకృష్ణ అంటోడు ఎట్లా పతనం అయిపోయింది, వాడు సీనియర్ డైరెక్టర్. చపాయించింది 500 రూపాయల నోటు ఈయన చేసాడు, చలామణి చేసింది ఈయనే. దొంగ నోట్లు. అవును మరి అడగరాదు బాబును. దొంగ నోట్లు చేసిండా కేసీఆర్? కేసీఆర్ దొంగ నోటు కాదు, పతాన్ రామకృష్ణ సపోర్ట్ వెనుక సపోర్టు. అగో చాలా పెద్ద కథ మరి. సినిమా దానిలోకి ఏదో ఉన్నాడు కదా ఆయన ఎక్కడనే రంగదాంపల్లె పతాన్ రామకృష్ణ గౌడ్ది. ఇవాళ ఇంకోటి చక్రధర్ గౌడ్ అంటోడు తేలిండాడా దండెమ్మగోడు. అయిపట్టుగానే ఓట్లు గన్ని దెబ్బతిన్నాయి హరీష్ రావుకు. అవు మరి ఆయన ప్రజా సేవకుడే చక్రధర్ గౌడ్. చక్రధర్ పరిస్థితి ఫస్ట్ క్లాస్ ఉన్నది, పిల్లగానికి ఏంది డోకా లేదు. ఒట్టిగా కేసు నిరికిచ్చారు, చూడరాక కళ్ళు కళ్ళు మండి. బియ్యం ధరలకు కేంద్రం చెక్. భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయం 29 రూపాయలకే కిలో. వచ్చే వారం ప్రారంభం. ఎగుమతులపై నిషేధం విధించిన పెరిగిన ధరలు. 5 కేజీలు 10 కేజీల బ్యాగుల్లో అందుబాటులోకి వస్తా ఉన్నాయి. ఈ కంట్రోల్ బియ్యం తింటున్నారే జనం? సగం మంది తింటారు, సగం మంది అమ్ముకుంటారు కదా. అది ఎట్లా చేయాలి మరి, ఎట్లా కంట్రోల్ చేయాలి మరి? దాన్ని కంట్రోల్ అనేది ఏమి లేదు. తినేటోడే తీసుకుపోవాలి నీతిమంతుడైతే, తిననోడు వదిలిపెట్టాలి గవర్నమెంట్. కాదు మరి అంతమంది పైసలు ఎత్తే వాళ్ళ అకౌంట్లో అది సంతోషమైన కొనుక్కుంటారు కదా. ఇప్పుడు 30 రూపాయలు పెట్టి కొనుక్కంటే 29 రూపాయలకి కిలో అమ్ముతున్నప్పుడు ఇది కొనుక్కుంటారు కదా అల్కాగా కన్ను మూసుకొని. రైట్గా ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్లు. 10 విభాగాల కోసం ఏర్పాటు. భూ కబ్జా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహహింసపై అధిక ఫిర్యాదులు. వచ్చే వారం నుండి అందుబాటులోకి ప్రత్యేక కౌంటర్లు. ప్రగతి భవన్ గోడ కంచె కూల్చి రేరికేనా ఎట్లా వాళ్ళ కొట్టిరే జేసీ పెట్టి గుంజి యువతల వారైతే గోడలు బద్దలు. ఓ నువ్వు లోపట దాకా పోయి రావచ్చు. ఇప్పుడు పోవచ్చు. అప్పుడు ఆడ మేము అన్నాడు పుట్టినరోజు అప్పుడు పోయినాం, కేసీఆర్ పుట్టినరోజు గప్పైతే కలుతాడు కదా అని ఆయన నేను మా లక్ష్మణ్ ఇద్దరం పోయినాం. వీడు బోకే కొనుక్కొస్తా అన్నాడు. అరే బోకే ఎందుకు రావని ఇంట్లో పీనికి వెళ్ళా మళ్ళీ అదో కొత్త ఖర్చు అని నేను అన్నా. అయితే నేను అన్న ఆయనతో వాడు 300 పెట్టి బోకే తెచ్చాడు. అయితే ఎంతసేపు నిలబడాలి, కూర్చుంటే కాళ్ళు పోవాలి. అయితే ఒక ఎస్ఐ దగ్గర 2 కుర్చీలు ఉన్నాయి. ఆయన ఒక్కటి కూర్చున్నాడు, ఒకటి బాబు అనగానే ఆయన కూర్చుండ పెట్టుకున్నావు. నువ్వు ఇక్కడనే ఉండు, అక్కడ నుంచి ఆర్డర్ రాగానే నేను తోలుతా, నాకు రాంది ఇగో ఇళ్ళకే వస్తుంది అని చెప్పాడు. ఆయనతో చూసినాం 2 3 రాడాయ్. చాయ్ కూడా తాగలే మేము. ఉన్న 300 బోకి పెడితే వాని బొంద ఆయనతో చేసినాం. ఇది అయింది. ఆయనతో అటే వెళ్ళిపోయింది అని ఈయన అన్నాడు ఎస్ఐ. మీరు వెళ్ళిపోండి ఆయనతో ఆడ వారేసినాం. ఓకేను నాటువంటి వాళ్ళు మన మన ఇల్లు మేధావులు ఏది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు వీళ్ళు అన్ని అమౌంట్ వాళ్ళు తెచ్చారు. అన్ని ఆడ వారేసారు, తిట్టుకుంటా పోయారు. 2000 మంది. పుట్టినరోజు నాడు కడవలేవాడు దొంగ. ఒక అంత కోపం మాది. ఇగో ప్రజావాణి కాడ ఇప్పుడు ప్రగతి భవన్ తీసి ప్రజావాణి పెట్టి 10 విభాగాలు. భూ కబ్జా పెట్టినోడిది ఒక కౌంటరు, డబుల్ బెడ్రూమ్లది ఒకటి, గృహహింసది ఒకటి. ఎన్నడని ఆలోచన చేసిండు ఆ కేసీఆర్కి నమూనాల చేసుడు ఆయుధం తీసుకుంటాను కన్నా. ఒక్కటే ఇప్పుడు కరీంనగర్ సిపి ఉన్నాడు మహంతి గారు. ఇప్పుడు సూపర్ ఉన్నాడు. ఇప్పుడు సూపర్ అంటే తమరి ప్రొపగండ ఎక్కువైంది. ఈడ ఏం ఎక్కువైంది? సింగరేణి కార్మికుడు రిటైర్డ్ కార్మికుంది భూమి. అవును. దాని మీద వేసి లోపల నూకి పారేసాడు అంతే. ఇయాడ వాడు వచ్చి మొక్కుతాను ఎవలను ప్రభుత్వ అధికారులను, నీ సేవతోని నేను పైకి వచ్చినాను అంటే ఇది తెలియకపోతే వారికి ఎట్లా తెలుస్తుంది? నటేష్ అన్నట్టు పొట్టు తిడుతుంది. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అభిమానమే నీకు, కానీ నువ్వు చేసిన తప్పుకు మరి ఇలా తప్పని తేలింది కదా. తేలింది. నేను ఆయన తిట్టింది కరెక్టే కదా. కరెక్టే. అందుకే కదా ఇప్పుడు ప్రజావాణిల ఎటువంటి సమస్యలైనా ప్రజల దృష్టికి, సీఎం గారి దృష్టికి పోతే మరుక్షణమే కొడతాడు ఫోన్. అంతే. మరి అప్పుడు ఎక్కడిదే కలుసుడు ఎక్కడిదే? SMS వస్తుంది లెటర్ ఇవ్వగానే, ఇది పుట్టిందా, ఇగో ఇది ఇట్లుంది ఈ కథ అని చెప్పి వస్తుంది. మరి ఇక అంటే అట్లా కాకుండా సంతోషం ఏంది కదా అంటే దరఖాస్తు తీసుకున్నారు, ఎంత తృప్తి అది. అంటే ఇంకోటి ఏంటంటే బీజేపీ రథయాత్ర చేస్తుంది అట్నే రాష్ట్రంలో.
119 నియోజకవర్గాలు కవర్ చేసేలా ప్లాన్ చేస్తారట. ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే ఛాన్సు. సీనియర్ నేతలు కేంద్ర పెద్దలు పాల్గొనేలా డిజైన్. అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే టార్గెట్ అట బీజేపీకి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీ సీట్లు గెలిచేటట్టుందా ఇప్పుడు? కొన్ని గెలుస్తుంది ఎన్ని గెలుస్తుండొచ్చు అందాదా? నేను వేరే అంటలేను, ఉన్న మాటనే మరి. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ముచ్చట చెప్తాను, నువ్వు పోయిన ప్రచారం చెప్తాను. నేను కూడా ఆయనకే సపోర్ట్ చేసిన, దండం పెట్టిండు, నాకు దీవించు అన్నాడు ఒక నెల రోజు ముందుగా. అయితే నువ్వు గెలుతావా ఇప్పుడు అన్న, ఎట్లా గెలుతావు అనే దానికి కూడా నేను చెప్పిన. బ్రహ్మణ ప్రభాకర్ నువ్వు 3వ నెంబర్నే ఉందువు, కానీ ఇప్పుడు నువ్వు మొదటి నెంబర్కి వచ్చినావు. ఎట్లా వచ్చినావు? మా సురేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు బీజేపీ నుంచి. జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి టికెట్ ఇస్తే ఇబ్బంది అయ్యేది కొంత. అయితే ఆడ టీఆర్ఎస్ బీజేపీ రెండు మిలాఖాత్ అయిపోయి ఈడు గెలిచకాడ వాళ్ళు గెలిచకాడ వీళ్ళు కొంత ఇంటర్నల్ గా జరిగిందని అంటారు. ఎంతవరకు మనకు జరగలేదు. పొన్నంకు డైరెక్ట్ వేసిండ్రు, విరక్తి చెంది డైరెక్ట్ పొన్నం ప్రభాకర్ జరిగిందాడ. నిజంగా జన్నపరెడ్డి ఉన్నట్టయితే ఈయనకి టైట్ ఉండు, చాలా టైట్ ఉండు గట్టిగా. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు గెలుస్తుంది అంటున్నావు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో? 17 ఇట్లా కొన్ని అయితే గెలుస్తుంది, అట్లే కొన్ని అయితే గెలుస్తుంది తప్పనిసరిగా. రైట్గా 67 లక్షలు వసూలు చేసినట. మరో వివాదంలో జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దళిత బంధు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వసూలు. ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ను ముట్టడించిన దళితులు. మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మరో వివాదంలో చిక్కున్నారు. దళిత బంధు ఇప్పిస్తానని 67 మంది దళితుల వద్ద ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 తీసుకున్నాడని కొంతమంది బాధితులు ఆరోపించారు. శుక్రవారం నర్మేట మండలంలోని హనుమంతపురం శివారులో రోళ్లగడ్డ తాండాలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన చేశారు. ముత్తిరెడ్డి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిరట. 67 లక్షలు మింగినట్టునే తీసుకుంటాడు కదా. ఇప్పుడు వాళ్ళు అందరూ అట్నే ఉన్నది. ఇప్పుడు పక్క పొంటి వాళ్ళకు బాధ ఏంటంటే మాది అంతా పోయిందని బాధ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు పెద్ద పరేషాన్. వాళ్ళు ఫామ్ హౌస్ కు పోతే నోమా హోటల్ కు రావాలి, నోమా ఫంక్షన్ హాల్ కబ్జా పెట్టుకోవాలి. ఆయన కూడా టీఆర్ఎస్ ఎంపీ, ఆయన కూడా టీఆర్ఎస్ ఎంపీ. హైదరాబాద్ చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు. షామీర్పేటలోని ఓ రిసార్ట్ కు 43 మంది ఎమ్మెల్యేలు. మరోవైపు చంపైశ్వరన్ ప్రమాణ స్వీకారం, బల పరీక్ష తేదీ ఖరారయ్యే వరకు హైదరాబాద్ క్యాంపులోనే ఉంటారంట. రైట్ గా రేపు కేబినెట్ భేటీ 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, 12 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు. కేబినెట్ భేటీలో మరో 2 గ్యారంటీలకు ఆమోదం తెలుపబోతా ఉంది రాష్ట్ర మంత్రివర్గం. అయితే ఇక్కడ ఒకటి చెప్పు, కేసీఆర్ అసెంబ్లీకి పోయి రేవంత్ రెడ్డి ముంగట నిలబడతాడా? నిలబడితేనే మంచిది కదా. అవుతుందా పోతాడా? పోడు కదా. ప్రమాణ స్వీకారం చేయకపోతే కూడా బాగుండదు కదా. కాదు, మళ్ళా సమావేశాలలో అయితే లోబడి వేసేయన్న, ఈడ బయట వేసి ఇతల పడవచ్చు అని వచ్చి పడవచ్చు. మళ్ళా మొత్తం గంట మంద ఆయన ఒక్క నిలబడితే ఇద్దరు పోతుందని చుట్టూ మంది నిలబెట్టుకొని అందులో ఒకటి నిలబడ్డాడు. చింతమాడకి వెళ్ళి బస్సులు తెప్పించుకున్నాడు ఫామ్ హౌస్ కు. అబ్బా పరామర్శిస్తాను రా, బస్సులు దోలి బస్సు కట్టుకొస్తాడే. ఎందుకు నిజంగా చెప్తాను కదా. అంటే ఇప్పుడు ఆయన దగ్గర మంది పోయేటోళ్ళు ఎట్లా చేస్తాడంటే, ఇది నేను 2 నిమిషాలు చెప్తా చెప్పు. అయితే ఏం చేస్తాడు, ఇప్పుడు ఎవడో మీటింగ్ కొత్తగా పెట్టే, అయితే ఒకటే పారి ఏం చేస్తాడు, దానికి ఒక పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి పెట్టి అరే ఒక 2-3 అవి వాటిని నింపుకొని రోజు రావాలి. వాళ్ళు ఉదయం పోవాలి, సాయంత్రం దాకా రావాలి. అయితే ఎంతో మంది వస్తాను, అటు బోర్డులు చేంజ్ చేసుకొని రావాలి. సిద్దిపెట్టి ఇంకో ఊరు నుంచి మంది వాళ్ళే బోర్డులు చేంజ్ రోజు వస్తే. అరే అయితే రోజు ఒక్క రూట్ గురించి రారు, 2-3 రూట్ల నుంచి అబ్బో ఇట్లా పోయిన అనేది జరగాలని. అయితే ఇంకొకటి కూడా, ఆయన జిందాబాద్ ఎవరు అంటారు ఎరికైనా, అదొక సెక్షన్, అది సపరేట్. వాడు గ్యాదర్ బాలమాల ఉన్నాడు. ఆ బాలమాల ఏం చేస్తాడు, అరే వానికి అప్పచెప్తాడు 5 లక్షలు 10 లక్షలు, వాడు మంచిగా అలా కొన్ని మిగిలించుకుంటాడు. ఆయన జిందాబాద్ గ్యాంగ్ ఒక 40 మందిని తయారు చేస్తాడు, 40-50 మందిని. అయితే మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తాడు, ఆడ 4 ఆడ 10 4 యాల పెడతాడు. ఇక పని అదే. అయితే జై కేసీఆర్, జై జిందాబాద్ అన్నా కొద్ది వాళ్ళు అనగానే వీళ్ళు అనగానే వాళ్ళు మొత్తం ఇక పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకో వీళ్ళు అందగలుపుడు ఒక అంత బాలమాల దీపాని
ఓడు ఉంటాడా ఇట్లుంటారు బాలవర్ల ఇది బలం. విన్నావా ఏమంటుండవు విన్నావా ఇప్పటి వాళ్ళు ఉంటారు ఈ బాలవాళ్ళు ఉంటారు ఆడ ఇక గిట్ల మోపై రే వాళ్ళు ఏం చేద్దాం. అమ్మో దొంగ పోలీసులు ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్. ఏపీ పోలీసుల నిర్వాహకం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ పోలీసులట. మంచిగా ఉంది. విశాఖ టెస్ట్ లో భారీ స్కోర్ దిశగా భారత్ యశస్వి 179 నాట్అవుట్ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక హైదరాబాద్ చేరుకున్నారు జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఆయనతో కూడా నెత్తుకపోగాలని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిండు. తెలంగాణ చరిత్రలో ఎన్నో నెత్తుటి మరకల సాక్ష్యాలు అక్షరాలుగా లిఖించబడ్డాయి. నిజాం పరిపాలనలో రజాకారులు సాగించిన ఆకృత్యాల నుండి నిండామరెడ్డి దొరల పాలనలో సాగించిన అరాచకాల దాకా ఎన్ని చెప్పినా చరిత్రలో కొన్ని పేజీలు ఈ దుర్మార్గుల కోసం పూరించబడతాయి. అణచివేత అన్యాయం సహించలేక జనం తిరుగుబావుట ఎగరవేశారు. పోరాటాల రూపాన్ని మార్చుకొని గుంటకాడి నక్కలకు రాజకీయ సమాధులు కట్టారు. అవినీతిగా సంపాదించిన లక్షల కోట్ల అహంకారంతో అధికారాన్ని వదులుకోలేక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. ప్రజా తీర్పునకు గౌరవం ఇవ్వని సన్యాసులు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయ మహావృక్షమైన కాంగ్రెస్ పార్టీ ముందే కుప్పిగంతలు వేస్తా ఉన్నారంటూ ఒక ముచ్చట పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు. ఇలా అచానక్లో తలిగిరేమేంటి మరి ఇటే రాత్రి బదులుకుర్రా పోదామియాలని రైట్గా. వచ్చే వారం నుంచి 29 రూపాయలకే కిలో బియ్యం భారత్ రైస్ పేరుతో విక్రయాలు. 5-10 కేజీల బ్యాగులు సిద్ధం. ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా. రైట్గా 4 ఎకరాల వరకు రైతు బంధు కంప్లీట్ అయిందట్నే. 4 ఎకరాల లోపు దాకా ఇప్పటిదాకా కంప్లీట్ చేసి 53.60 లక్షల రైతుల ఖాతాల్లో జమ అయిపోయినాయి. ఇప్పటి వరకు 3,426.16 కోట్ల రూపాయలు సాయం చేసిరు. ఫిబ్రవరి చివరి వారం వరకు రైతు బంధు అందరి ఖాతాల్లో జమ చేస్తానని ముఖ్యమంత్రి మాట చెప్పిండు. మీరు రైతే స్వయాన చేయాలి కూడా. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే రైతు బంధుగా 100 ఎకరాలలో వాళ్ళకి ఎకరాలకు ఇవ్వకపోవడం అది మంచిదే పద్ధతి. ఇప్పుడు వాడే చేసేది ఉండే వాడు చేయలే. ఎందుకంటే ఆయనకున్న దగ్గర వాళ్ళకు ఉన్నారు కదా వాడని చేస్తాడు. అయితే ఈయన ఆ పని చేస్తే కూడా ఓ 10 ఎకరాల వరకు చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ తగ్గించాలి. అదే 10 ఎకరాలు తగ్గించినా కానీ ఇప్పుడు 7,600 కోట్లకు 3,000 మిగులుతాయి. 4,500 కోట్లు మిగులుతాయి. బాగా మిగులుతాయి. 660 పోస్టులతో గ్రూప్ 1 గత ప్రభుత్వంలో 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రస్తుతం అదనంగా చేరిన 30. ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీ. కొత్త నోటిఫికేషనా లేక సప్లిమెంటరీనా? కేబినెట్ భేటీలో చర్చల తర్వాత తుది నిర్ణయం. సుప్రీంలోని కేసు ఉపసంహరణ ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ గ్రూప్ 1 ఉద్యోగాలు పెడితే ఏమైంది? పేపర్లు లీక్ అయిపోయింది. వాళ్ళు అమ్ముకున్నారు కాదే. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అందిస్తాం. త్వరలోనే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ. 3 నెలల్లో 6 నెలల్లో సీఎం కేసీఆర్ సీఎం అవుతారట. ఎవడ్రా మా ప్రభుత్వాన్ని బడగొచ్చేటోడు? కొట్టుకపోవడానికి సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కేసీఆర్ కాందాన్ను బోర్ల బొక్కల పండ పెట్టి తొక్కుతాం. ఆయన జన్మలో మళ్ళీ సీఎం కాలేడు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట నీ పబ్లిక్ని అడిగిన నేను కూడా. ఇది నిజమేనా మరి? కేసీఆర్ జన్మలో సీఎం కాలేడు అంటుండు కదా, ఇది నిజమేనా అని అడిగితే కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడని రేవంత్ రెడ్డి అంటే, కేసీఆర్ మళ్ళా సీఎం కాలేడని 191 మంది అంటారు. మళ్ళా సీఎం కావద్దు కూడా రాడు కూడా నాకు తెలిసి ఇంకా అయిపోయి. ఆవరే నాకు మాట చెప్పి ఈ 70 ఏళ్ళు పైబడి చుంటిపోకి తిరిగిబడి మళ్ళీ లేచిన వాళ్ళు ఉన్నారండి. అంత నాటకమే ఎన్ని సానుభూతి నాటకాలు తప్ప అందుకే మేము పోలేదు అని అన్నీ ఎరుక కదా. అంతేనా? పట్టిగానే కొట్టి పారేస్తే నువ్వు కూడా జర్రనా వెనక ముందు ఆలోచన చేయవు. తెలుసుగా 8 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఓటాన్ అకౌంట్కే సర్కార్ మొగ్గు. గ్యారంటీలకు నిధుల కేటాయింపులపై కసరత్తు. రేపు కేబినెట్ భేటీ. ఎజెండాలో 25 అంశాలు. ఇందిరమ్మ ఇండ్లు గ్రూప్ 1 పైన చర్చ జరగబోతా ఉంది. నిన్న ఇంద్రవెల్లి కాడ సభ పెట్టిరు. సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే నాకు ఇప్పుడు నీకు ఉందో లేదో కోరిక, ఈ 8వ తారీఖు బడ్జెట్ సమావేశాలుగా ఇటు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారు కూర్చొని అటు కేసీఆర్ కూర్చుంటే చూడాలని ఉంది నాకు. రాడు మళ్ళీ నీకు ఉందా చూడాలి? రాడు కదా. రాడు అబ్బో రాడు. నల్లగొండలో సైకో గ్యాంగ్ అంతా 25 లోపు వారే. అయితే లవర్స్ వివాహేతర సంబంధ వ్యక్తులే టార్గెట్. మాటు వేసి వీడియోలు తీసి అనిపిస్తున్నాయి అక్షరాలు. డబ్బులు డిమాండ్ కుదిరితే లైంగిక దాడి.
ఇక బాధితుల ఫిర్యాదుతో ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి మొబైల్స్ లో పెద్ద సంఖ్యలో అసభ్యకర వీడియోలు ఉన్నాయంట. రైట్గా అదట్లా ఉంటే ఎందరో తీస్మార్కాన్లను మాయం చేసినాం, రేవంత్ లాంటి బుటర్ ఖాన్ ఎంత అంటుండు. మా కేటీఆర్ ఇక మాట్లాడు నువ్వే చదవాలి ఇది. కేటీఆర్ రేవంత్ రెడ్డిని బుటర్ ఖాన్ అంటా ఉండే. చదువు చదువు ఏమంటున్నావు చదువు. రేవంత్ రెడ్డి లాంటి బుడ్డర్ ఖాన్లు ఎంత మాయమాటలతో ఆయన సీఎం అయ్యాడు. 50 రోజులనే ప్రభుత్వంపై వ్యతిరేకత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అబ్బు ఎందరో తీర్మార్కాలను చెప్పాలి చేశారని ఏమంటాడు. బుడ్డర్ ఖాన్లు ఎంత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గట్కేశ్వర మండలంలో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వీడియో సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుర్తించారు. ఎందరో తీస్మార్కాన్లను మాయం చేసినట్టు నిజమేనా? అసలు ఎవరు కేటీ రామారావు అంటుండు. మేము పెద్ద పెద్ద వాళ్ళని మాయం చేసిన ఈ బుడ్డర్ ఖాన్ ఎంత ఉంటుండు. ये तीस्मार्कान है तो इसके सामने बैठने वाले जो इधर बैठा ना उस समय में असेंबली में अभी बैठे सवाल 35 मार्क है. ये 30 मार्कों को पैर के नीचे रखा देता है. కాళ్ళ కింద పెట్టి కూర్చుంటాడు. ఫోన్ ఆఫ్ చేయి. జార్ఖండ్ పాలిటిక్స్ ఎట్ హైదరాబాద్ నగరానికి చేరుకున్న కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ ఎమ్మెల్యేలు లియోనియా రిసార్ట్ తాజ్ కృష్ణ హోటల్లో క్యాంపు బల నిరూపణ వరకు ఇక్కడే ఉండబోతా ఉన్నారు. ఇక జార్ఖండ్ సీఎం గా చంపై సోరెన్ ప్రమాణం చేసిన జేఎంఎం నేత 10 రోజుల్లో బల పరీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఇక ఎన్ఓసీలకు చట్టబద్ధత ఉందా? వక్ఫ్ ఎండోమెంట్ ప్రాపర్టీస్ రియల్టర్ల చేతుల్లో రూపాయలు వేల కోట్ల విలువైన భూములకు రక్షణేది? ఇల్లీగల్ దందాలు అధికారులు ఇంకా ట్రైబ్యునల్స్ ఉన్నాయా? నేడు ఆరా తీయనున్న ధరణి కమిటీ అంటూ ఒక వార్త. ఈ ధరణి జయంగా చాలా దరిద్రం ధరణితోనే దరిద్రం పుట్టుకొచ్చింది. వాళ్ళకు దరిద్రం మోపైందే ధరణితోనే భూములు దొబ్బింది. కూడా ఇంకొకటి కూడా మీతో చెప్పాలి. ఇప్పుడు మొత్తం మంది తెలవాలి. ధరణిలా వాళ్ళు రాత్రి 12 గంటలకు ఓపెన్ చేసుకుంటారట. తాళం తీస్తారు, వాళ్ళకు నింపుకుంటారు, మళ్ళీ తాళం ఎత్తారు. ఎప్పుడు నాది ఒక అప్లికేషన్ తీసుకొని ధరణి ఓపెన్ అయితే లేదు అంటారు. అరే అవుతుంది కదా, రాత్రి అవుతుందా ఈ సంగతి వాళ్ళకి ఎరక. ఇంకొకటి నేను ఉదాహరణ కాదు యథార్థం చెప్తాను. ఇప్పుడు బోయిన్పల్లి నరసింగరావు అంట తోటపల్లి సర్పంచ్. తోటపల్లి ఏమంది మా హరీష్ రావు దేవుడు. తోటపల్లి సర్పంచ్ అయితే 1975లో ఎస్సీలకు పట్టాలు ఇచ్చారు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. అప్పుడు 252/2 ముత్తన్నపేట అనే గ్రామంలో మండలమేమో బెజ్జంకి, అటువంటి గ్రామంలో వాళ్ళకు పట్టాలు ఇచ్చారు. అది రాజీవ్ గాంధీ రోడ్డు కొంటే ఉన్నది. అయితే దానికి కన్నుబడ్డది ఏది ఈ సర్పంచ్కి, ఎల్మ సర్పంచ్కి. ఆయనతో కన్నుబడి ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్నది ధరలు. ఇప్పుడు ఇది ఒక్కటి గమ్మతి. నిన్నేం జరిగింది ఎరికాను. నిన్న సూర్యాపేట కాడుంటే ఒక ఆయన వచ్చిన కాగితం తీసుకొని, ఒక ఆయన పేరు ఆగమైన ఏదో ఉంది, 1359 ఎకరాలు ఆయన పేరు మీద ఉంది. 1359 ఎకరాలు. పాపం ఆయనకు కూడా తెలియదు అది ఆయన పేరు మీద ఉన్న. ఆయన పేరు మీదకి మల్లోడు కొట్టేసి ఉపాయం చేసిండు అది. నేను నిన్న తహసీల్దార్ ఫోన్ చేసిన, ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏముండే 1300 ఎకరాలు ఎట్లా వస్తుంది మంచి పేరు ఎట్లా పడదు ఏమో సార్, దాన్ని దండం పెట్టాలి దానికి. అదే మరి నేను అంటాను కదా, అదే చెప్పని తీసేసి దాన్ని మార్చాలి. మార్చితే ఇంకా ధర కొంచెం మంచిగా ఉంటుంది. ధరని తీసేయాలంట, ధరని మొత్తమే తీసేయాలి అంతే. పాలిటిక్స్ లోకి విజయ్ తమిళగా వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల టార్గెట్. త్వరలో పార్టీ ఎజెండా ప్రకటన. రాజకీయాల్లోకి రావడం అత్యవసరం అంటూ లేఖ రాసిందిగా. సినీ నటి పూనం పాండే కన్నుమూత, క్యాన్సర్ తో పోరాడుతూ తుది శ్వాస విడిచిందట. ఇక ఒక్కరోజే 140 అప్లికేషన్లు. కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం ప్రముఖుల దరఖాస్తు నేటితో ముగియనున్న గడువు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం ఇప్పటి వరకు 181 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఒక్కరోజే 140 అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం. నేటితో గడువు ముగియనున్నది. దరఖాస్తు చేసుకున్న వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పీవీసీ గ్రూప్ సంస్థ ఎంపీ రాజేంద్ర ప్రసాద్, తీన్మార్ మల్లన్న, సినీ నిర్మాత బండ్ల గణేష్, ఐఆర్ఎస్ ఆఫీసర్ రాథోడ్ ప్రకాష్, కూరాపుల భారతి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడల శ్రీనివాసరావు, ఆగం చంద్రశేఖర్, ఆయన కూతురు చంద్రప్రియ సైతం అప్లై చేసుకుంటూ నేను కూడా భువనగిరి ఎంపీ కోసం చేయాలి. మాట్లాడాలి. మీరు ఒకసారి అలన్నా నువ్వు నిలబడాలనే కోరిక చాలా మందికి ఉన్నది. అది టికెట్ ద్వారా నీవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే
గెలుపు తథ్యం. మేమంతా కృషి చేసేందుకు సిద్ధం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి. గట్టిగా ఏపీ బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది అట్నే. త్వరలో జనసేనలోకి తోట చంద్రశేఖర్, అందులో భాగంగానే చిరంజీవితో భేటీ, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీ ఛాన్స్. ఇప్పటికే వైసీపీలో చేరిన రాయల కిషోర్ బాబు అట ఏపీలో ఖాళీ ఆడ ఏపీని దుంతా అని చెప్పగా మహారాష్ట్ర ఇది మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఎంపీ ఎన్నికలకు గులాబీ దూరము. అక్కడి నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్, ఫోన్లు చేసిన స్పందించని సమన్వయకర్త వంశీధర్ రెడ్డి. ఇది మన అన్న కొడుకు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతున్నట్టు తెలుస్తున్నది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నట్టు టాకు. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం ఆయన చిరంజీవితో భేటీ అయినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు ఇప్పటికీ వైసీపీలో చేరిపోయింది. ఎక్కువ అక్కడ వెళ్ళిపోయింది. ఆఫీస్ ఓపెన్ కాకముందుకే బంద్ అయింది. అంతే మరి. ఆఫీస్ ఓపెన్ కూడా కాలేదు, ఇంకా బంద్ అయిపోయింది. కేసీఆర్ సోపతి పడితే ఆయన మాజీ సీఎం, ఒడిశా మాజీ సీఎం చేరిండు. చేరి ఇంట్లో పిన్గలింతోడు కాదని ఎత్తేసి ఆయన కాంగ్రెస్ లో పడ్డాడు. ఇటు ఇల్లు బీకిరు, మహారాష్ట్రలో అటు బీకిరు. ఏం లేదు కేసీఆర్. ఈ పాపం ఎక్కడ దలికింది ఎరికేనానే మల్లన్న. ఎప్పుడైతే పండరిపూర్ తుల్జాపూర్ పోయిండో మంచిగా మటన్ చికెన్ తిని అక్కడ ఉన్న నిష్ఠ మొత్తం దెబ్బతిన్నది. కాలికే ప్రమాదం ఏర్పడ్డదాడ. షెడ్యూల్ ఎవరు మరి? హఠాత్తుగా పోలీస్ బాసుల మీడియా సమావేశం. తెల్లారగానే పత్రికల నిండా డ్రగ్స్ సంచలన వార్తలు, తీగలాగితే డొంకలు అంతా టాలీవుడ్ ప్రముఖులే. రాష్ట్రమంతా కల్లోలం. పత్రికలకు 4 రోజుల మేత. ఓ పెద్ద దర్యాప్తు సంస్థ ఎంటర్ ది డ్రాగన్. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ డ్రగ్స్ బడ్డీస్. వాళ్ళంతా మంచోళ్ళే అని తేల్చేసిన న్యాయస్థానం. మరి ఈ తంతులో నిందితులు ఎవరు, నేరస్తులేరు, ప్రజల సందేహం నివృత్తి చేసేదెవరు, వాస్తవాలను గుట్టురట్టు చేయగలిగేదెవరు? ఈ ఇతివృత్తానికి ముగింపు ఉండదా? టాలీవుడ్ ప్రముఖులు నిజాయితీ పరులైతే ఇడుగో డ్రగ్స్ ప్లేడర్ అనగానే అదిగో టాలీవుడ్ అన్న పులి వచ్చే కదా ఎన్నాళ్ళు అని చెప్పి సాగర్ అంటా ఉండు. డ్రగ్స్ కేసులో ఎవరు వీళ్ళు తప్పే చేయలేదు. మరి తప్పు చేసినోడు ఎవడు? ఈయన 6 ఏళ్ళు బట్టి వాళ్ళ ఉసురు పుచ్చుకున్నారు కదా. హైదరాబాద్ లో జార్ఖండ్ రాజకీయం నడుస్తా ఉంది. హైదరాబాద్ కు చేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. పండబెట్టి నువ్వు చదివి కనిపిస్తుందా? పండబెట్టి తొక్కుతాం, పడగొడతాం అన్న వారి పళ్ళు రాలగొడతాం. ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింత కడతాం. అలాంటి వాళ్ళను వేప చెట్టు కట్టి కోదండం ఎక్కిస్తాం. ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి. ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్ఎస్ నేతలపై రేవంత్ అన్న నిప్పులు. ఇచ్చిన హామీల మేరకు అమలు కట్టుబడి ఉన్నాం. త్వరలో 500కే గ్యాస్. ప్రియాంక చేతుల మీదుగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించాలని పిలుపు. ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమం, మహిళల ఆత్మగౌరవంతో బతకాలనేదే మా లక్ష్యం. త్వరలో 500 సిలిండరు, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు అమలు. మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖి సీఎం రేవంత్. ప్రకటనకే పరిమితం. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? ఔటర్ చుట్టూ భూములపై విచారణ ఏది? బీఆర్ఎస్ అవినీతి విచారణలో కాంగ్రెస్ వెనుకాడు. కేంద్ర మంత్రి కిషన్ విమర్శలు. కాంగ్రెస్ లోటికి గడల. ఖమ్మం, సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ. ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు. గతంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు. ప్రస్తుతం లాంగ్ లీవ్ లో గడిల శ్రీనివాసరావు. ఇది హెల్త్ డిపార్ట్మెంట్. క్రమబద్ధీకరణ చేసిన అధికారులపై చర్యలు ఎప్పుడు ఆగరాదు బిడ్డ. కోడ్ ఆఫ్ కండక్టర్ను సీరియస్గా తీసుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా నో యాక్షన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖతో సరి. కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల పర్మనెంట్లో అంతా గోల్మాల్ వ్యవహారాలే. అయినా వాకాటి మిఠల్, జేడి, ఆర్జేడీలపై చర్యలు శూన్యం. ముఖ్యమంత్రి పేరు వాడుకుంటూ రేవంత్ రెడ్డి మావాడే అంటూ బెదిరింపులకు దిగుతున్న
ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంజీవరెడ్డి అట. ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండానే హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేసిన యాదగిరిరావు. అమీన్పూర్ లో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు, వాటా చట్టం ప్రకారం కేసులు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు. పెద్ద చెరువును పరిరక్షించే వారెవరు? అధికారుల కన్సర్న్లలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న కేటుగాలంటూ వార్తను చూస్తా ఉన్నాము. ఇక కాసుల కక్కుర్తి పడి అటు చూడని అధికారులు. గత ప్రభుత్వంలో అమలు కాని ఎన్జిటి ఆదేశాలు ఈ ప్రభుత్వంలోనే అమలయ్య. ఇప్పుడు సీఎం పేరు చెప్పుకొని బెదిరిస్తున్నట్టు. అదే దొరకబట్టుడు ఎక్కడిది? ఒక్కటే కాలుతో లోపల దొక్కుతాడు కానీ ఆయనకు చెడ్డ పేరు వచ్చినా కూకుంటాడు. అన్ని చెప్పక తిరిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. సంజీవ్ రెడ్డి ఏంటి మా బిల్డింగ్ నేను కాంప్లైంట్ ఇస్తున్నావంట? ఏ బిల్డింగ్? వాణినగర్లో ఆడాయిట. వాణినగర్ ఎక్కడ కడుతున్నారు మీరు? వాణినగర్లో అది కదా, నువ్వెవరయ్యా కామెంట్ హెచ్ఎండి పర్మిషన్ కడతావు? నువ్వెవరు ఇవ్వడానికి? అవును, ఎక్కడ ఇచ్చినా నాకు చూపెట్టు. వాణినగర్ ఇచ్చినా అన్నావు కదా, ఎక్కడ ఇచ్చినా? నువ్వు ఇట్లినావు కాట శ్రీనివాస్ గౌడ్ కి రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ చేపిస్తా, మీ బస్సులు దంతా రాకూర్రి. కాట శ్రీనివాస్ గౌడ్ నేను నీతో మాట్లాడా, నేను డైరెక్ట్ కాట శ్రీనివాస్ గౌడ్ తోనే మాట్లాడతా. అర్థమైందా? మాట్లాడండి. మాట్లాడతాను, కాట శ్రీనివాస్ గౌడ్ తోనే మాట్లాడతాను. మాట్లాడండి, ఫోన్ వస్తుంది అప్పుడు చెప్తాను. సరే అండి, మాట్లాడండి. నువ్వు బుద్ధ మూసుకొని కూర్చో. ఇంకోసారి నువ్వు కూడా బుద్ధ నోరు మూసుకొని కూర్చో. మంచిగా మాట్లాడు. అన్న అన్నా నువ్వు అన్నా అని మాట్లాడు రెస్పెక్ట్ గా. నువ్వు ఉట్టిగా మాట్లాడుతాండి ఇదేనో. అరే నీకు ఎక్కడ ఇచ్చినా వాణినగర్ లో ఇచ్చినా కదా, ఎక్కడ ఇచ్చినా చూపెట్టు. పొద్దున శేఖరు ఉపేంద్ర రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. ఏమని చెప్పిళ్ళు? ముఖ్యమంత్రి గారితో ఫోన్ చేపిస్తాను. ఫోన్ చేపిస్తారట ఆయన. ఈయన కథ ఇట్లుంది. దేశం మొత్తం కాంగ్రెస్ వైపే. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ. మేము ఇచ్చిన మాటను ఎప్పుడు తప్పలేదు, ప్రతిపక్షాల దిగజారు రాజకీయాలని చెప్పి కాంగ్రెస్ నాయకుడు చెప్తున్న మాట. ఇక బోడుప్పల్ మున్సిపాలిటీలో దొంగల ముఠాగా మారిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది. సర్కార్ ఆదాయాన్ని కొల్లగొడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. 3 కిలోమీటర్ల పొడవున రాజస్థాన్ మార్బుల్ షెడ్ల అక్రమ నిర్మాణాలు. నిషేధ వక్ఫ్ బోర్డులో బహుళంతస్తుల అక్రమ కట్టడాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇవి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఇక ఈనాడు చూసినాక నమస్తే తెలంగాణ మీ ఇద్దరే చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది పక్కా చదవాలి మీరు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తర్వాతే అవుట్లెట్లను అప్పగిస్తామని ఈఎన్సీ బోర్డుకు చెప్పారు. ప్రాజెక్టుల స్వాధీనం అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా. మన ప్రాజెక్టులను ఎవరికి అప్పగించలేదు అనేది నివేదిక చెప్తుంటే, మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చిరని హరీష్ రావు నిలబెడుతున్నారు. ఈయన మొత్తం ముందు ఉన్నాడు కదా, ఆయన ఎట్లా చేసిండో వీళ్ళు అట్టే చేస్తారు అనుకుంటాడు. ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు? కూలిపోవడానికి ఇది కాళేశ్వరం కాదు, ప్రజా ప్రభుత్వం. కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేదు. ప్రియాంక గాంధీ సమక్షంలో 500 రూపాయల వంట గ్యాస్ హామీ అమలు. త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్. తప్పకుండా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. పక్షం రోజుల్లో 15,000 పోలీస్ కొలువులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధి కట్టుబడి ఉన్నాం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గంట చేతుల పట్టుకొని పూరించాడు కథం. రేపు మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ప్రాజెక్టుల స్వాధీన నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. తెలంగాణ ప్రజలకు ఇది ఆమోదయోగ్యం కాదు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు భరాసా ఎంపీల వినతి అంట. రైట్. తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేసినట్టు వార్త. ఇక భారత్ బియ్యం కిలో 29 రూపాయలకి. దేశ విభజన వ్యాఖ్యలతో దద్దరిల్లిన పార్లమెంట్. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం డిమాండ్ పెరుగుతుందన్న కాంగ్రెస్ ఎంపీ మండిపడిన అధికార పక్షం. జార్ఖండ్ సీఎంగా చంపాయి సోరెన్ ప్రమాణం. 5న అసెంబ్లీలో నూతన సర్కార్ బల పరీక్ష. హైదరాబాద్ లో జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల శిబిరం అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక నమస్తే తెలంగాణ. మీ ఇద్దరు దగ్గర రావాలి. మీ ఇద్దరు జర్ర దగ్గరకు వచ్చి ఇక్కడ చూసుకోరు. ఇక మీరే ఏమంటారు? ఇక్కడ ఏ మార్చి ఢిల్లీలో రాసిచ్చాట. మేమేమి ఇయ్యలేదని అధికారులు చెప్తుంటే రాసిరేమో వీళ్ళు డ్రామా. కేసీఆర్ అమ్మాయికి నల్లగొండకు నీళ్ళు ఎట్లా, కేఆర్ఎంబీకి అప్పగిస్తే నల్లగొండకు నీళ్ళు ఎట్లా అంటుంది హరీష్ రావు. ఇప్పుడు హరీష్ రావు అంటుంది నల్లగొండకు నీళ్ళు ఎట్లా వస్తే ఇలా మామ చెప్పిండు గతంలో. ఏదది? ఒక్క నిమిషం. నల్లగొండకు నీళ్ళు ఎట్లా వస్తాయి వాళ్ళకి అప్ప చెప్తే అంటుండు. ఎట్లా వస్తాయో కేసీఆర్ చెప్పి ఏదా కొంచెం కొంచెం లేదన్నా. ఒక నిమిషం నేను చూపిస్తాను. నీ దాంట్లో లేదు, నీ దాంట్లో నాది మీదనే బాయ్. ఎట్లేదు ఎవరిది ఇది? మరి ఏది పంపించినాం? అది నల్లగొండకు నీళ్ళు ఎట్లొస్తాయి అంటే కేసీఆర్ చెప్పిండు గతంలో ఎట్లొస్తాయి నీళ్ళు అనే సంగతి. రాలే, ఏదో ప్రాబ్లం ఉంది.
నల్గొండ కట కాళేశ్వరం నీళ్లు రాకపోతే కోదాడకు నీళ్ళు ఎక్కడి ఇగో కేసీఆర్ నల్గొండకు నీళ్ళు ఎట్లొస్తాయని హరీష్ రావు అంటుంటే అలా మావ చెప్తాడు నేను కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరమే ఏడుపు దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు వీళ్ళకు ఇవాళ కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి సూర్యాపేట డోర్నకల్కు మహబూబాబాద్ ఈ జన్మలో నీళ్లు చూద్దామా కోదాడ ఇంకొంచెం మా ఎమ్మెల్యే చెప్తున్నారు దానిలో కూడా 50,000 ఎకరాలు పడుతుంది ఎస్ఆర్ఎస్ నుంచి కోదాడ దాకా నీళ్ళు పారేటి అని అధ్యక్ష అలీ సాగర్ గుత్ప అయిపోతే నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా లెక్క ప్రకారం ఇక్కడ వారేదంతా గోదావరి నీళ్ళు అంతే మరి కృష్ణా నీళ్ళు లేకపోతే ఎట్లా వారుతుందని మళ్ళా అడుగుతాడేమే అయితే ఇంకొకటి వీళ్ళది ఇప్పుడు ఏమైనా కాళేశ్వరం నీళ్ళతోనే ఇవన్నీ నీళ్ళు వేసేసినాయి అని చెప్పి కదా 2 రోజులు మరి ఇప్పుడు ఏడాది అర్థం ఆ నీళ్ళు రాలేదు ఇప్పుడు ఎట్లా పోతాయి ఆ నీళ్ళు అయితే మళ్ళా ఇది ఒకటి గమ్మతున్నది ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం మేము ముగ్గురు పెద్ద మనుషులు చంద్రశేఖర్ రావు నీకు పెద్ద మనిషి కేటీఆర్ నాకు పెద్ద మనిషి హరీష్ రావు ఇంకోరకు పెద్ద మనిషి ముగ్గురం పొట్టు తిట్టుకుంటాం అయితే ముగ్గురు తరఫున ముగ్గురు పెద్ద మనుషులు ఉంటారు మేము ముగ్గురం ఉండదన్నాం ముగ్గురు పెద్ద మనుషులు ఉంటారు 3 కోళ్ళు పోయేది రాత్రి 5కే 3 కోళ్ళు అరే కోడిపిల్లని నేరా అనగానే కోడి పోతుంది మరి ముగ్గురు కలిసే మళ్ళీ తినేది మేము ముగ్గురం తిట్టుకొని కూర్చునేది 3 కోళ్ళు ఆ ఇంట్లోకి పోయింది గదే ముచ్చట నిరుద్యోగ వృత్తి 11 లక్షలు కానీ 12 లక్షలు కానీ 13 లక్షలు ఎంతమంది ఇచ్చినా 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ వృత్తి అందిస్తాం అది 3,016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం ఒక్కటైందా అధ్యక్ష అలవి గాని హామీలు మేమని చెప్పి డైలాగులు ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర దేశమే ఆగమైంది కదులుతుంది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం అధ్యక్ష మాటలకేముంది అధ్యక్ష ఓట్లు వేయించుకుందానికి ఏది పడుతుంది ఎటు పడుతుంది చెప్పచ్చు కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అసలు సత్తా ఎంతో ఎవరికుందో ఎవరికి లేదో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా నీటి వసతి కల్పిస్తా 1 సంవత్సరం వాళ్ళకి అవుతామే పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన సబ్జెక్ట్ లేదు సరుకు లేదు భజగోవిందం బబరాజం అని గతి ఏం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అప్పుడు 3 ఎకర్ का बात हमने कभी वो वायदा किया ही नहीं భవిష్యత్తులో భూమి పంచబోతామని చెప్తాను లేదు అధ్యక్ష పట్టి సంచి కాడిపోతారు కదా ఉంటే పంచి అన్ని కూడా చూస్తా ఉన్నారు దుబ్బాక ప్రజలు గట్టుంటది అయ్య కొడుకుంది అయ్యనే కొడుకుని తిచ్చినట్టు ఉంటది అయ్యనే కొడుకుని తిచ్చినట్టు ఉంటది సిగ్గు లేకుండా ఏ బయట వార్తలు రాసుకొస్తుంది ఆడ ఇచ్చిందే లేదు ఇక్కడ ఇచ్చేసిరని రాసుకొచ్చింది పేపర్ ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని మమతా బెనర్జీ అన్నదట 40% కమిషన్ రాదని ఉంచిపోయారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారట ముత్తిరెడ్డి యాగిరెడ్డి తీసుకుపోయిన పైసల ముచ్చట్లేదు 15 మంది బలైనా స్పందించరా ప్రజాభవన్ ముందే ఆటో తగలబెట్టుకున్నా కనికరించరా ప్రగతి భవన్ ముంగట సూసైడ్ చేసుకున్నారు కదా జనం మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 15 మంది బలైనా స్పందించరా అనే ముచ్చట అనేందుకు సిగ్గుండాలి కొండగట్టు మీదకి వెళ్ళి బస్సు పడితే సచిన్ వాళ్ళని పరామర్శించినాడే సీఎం గాని కేటీఆర్ గాని రైలు గుద్దలకు పోయిండా ఇంట్లోనే పన్నాడు కనీసం వాళ్ళకు సచిన్ వాళ్ళకు 1000-10 చేతులు పెట్టి సాగుకారులు ఇచ్చినాడే ఏమి ఇంతకే వెళ్ళినాడే ఇవాళ 15 మంది బలైన స్పందించారు ఆటోలో పోవడు నీకు గొప్పతనం అనిపిస్తున్నా సిగ్గులేక అంత డ్రామా ఇది అందుకే డ్రామారావు అని పెట్టింది అందుకే మంచిగానే ఉంది పేరైతే సీతామా మళ్ళా సెట్ అయిందా ఆడికి పోలే బస్సు బోర్లో పడితే కొండగట్టు మీదకి సిరిసిల్ల కొండగట్టుకి ఎంత దూరమే మరి అడుగు అయ్య పోలే కొడుకు పోలే అరిచి పోలే అయ్య కాన్స్టిట్యున్సీగా మాసాయిపేట కాడ అయ్య కాన్స్టిట్యున్సీలే ఒక వీళ్ళు గాడి పోయి చేస్తారు వీళ్ళు ఎట్లుందే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇప్పటికి ఫస్ట్ క్లాస్ ఉంది అంతేనా నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకుంటాడు అనగదొక్కుంటాడు ఇద్దరు ఒక దగ్గర రాని ఇద్దరు కలిపి అమ్మాయి జోడుకు రాలే మీరు సగం సర్కారును పడగొచ్చింది మీరు మార్నింగ్ తీసుకొచ్చిన మదన్నకు మా ఆస్థాన పండితుడు రగన్నకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పోలు ఒక్కసారి చూద్దామే ఇట్లా పట్టుకోరి